నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. నా ఎదురుగా ఒక తండ్రి ఉన్నారు. ఆయన తనకు తన పాపకు ప్రాణహాని ఉంది అని చెప్పి ఇక్కడికి వచ్చారు. ఎందుకు ప్రాణహాని అంటే, తన పాప మీద ఒక వ్యక్తి సొసైటీలో చాలా పెద్ద మనిషిగా చలామణి అయ్యే వ్యక్తి ఆ అమ్మాయి మీద అత్యాచార యత్నానికి ప్రయత్నం చేస్తే ఆ పాప అతని చేతుల్లో నుంచి తప్పించుకుని బయటకు వచ్చిన తర్వాత ఆ తండ్రి ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేయించడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. పోక్సో కేసు నమోదైంది, కానీ ఇప్పటిదాకా కూడా అతన్ని అరెస్ట్ చేయలేదు. ఇతనితో నేను మాట్లాడిన తర్వాత నాకు చాలా షాకింగ్గా అనిపించిన విషయాలు చాలా ఉన్నాయి. ఆ ముసుగు అంబేద్కర్ వాది అసలు రూపాన్ని నేను బయట పెట్టాలి అని చెప్పి అతను నా దగ్గరికి ఇక్కడికి వచ్చారు. మరి ఘోరంగా ఇక నేను చెప్పలేవను కొన్ని విషయాలు అయితే. ఇతని పేరు దిగంబర్ కాంబ్లే. సమతా సైనిక్ దళ్ అని చెప్పి 1927లో స్వయంగా అంబేద్కర్ స్థాపించిన ఒక ఆర్గనైజేషను. దానికి ఇతను మొత్తం సౌత్ ఇండియాకి ప్రెసిడెంట్. సెక్సువల్గా నువ్వు నాతోటి కలవాలి, కలిస్తే నీకు నా పవర్స్ వస్తాయి. పాపను పెట్టేసి ఒక గుట్ట మీద కూర్చోబెట్టేసి పెడితే పాపకి ఏదో తలకాయన వస్తుంది నాకంటే చుట్టూ తలకాయ చుట్టూ ఏదో తాయెత్తు తిప్పిండంట. తాంత్రిక విద్యలు ప్రదర్శించడం లాగా బుద్ధిజంలో చెప్తారు, వజ్రయాన అని. సో దాన్ని ఎక్కువగా నమ్మి ఇతనికి దాన్ని ప్రాక్టీస్ చేయడంలో భాగంగా ఇతను నాకు నిధులు దొరుకుతాయి, బంగారం నిధులు దొరుకుతాయి అని చెప్పి ఆ తర్వాత ఈ పేర్లు మార్చుకోవడము అనేది కూడా మొదలైంది. చాలామందికి, ఒక బీఆర్ఎస్ లీడర్కి కూడా ఇతను పేరు మార్చాడు. ఇలాంటి విషయాలు కూడా తెలిసాయి. పిల్లని పిలిపించుకొని అమ్మ ఏంద్రా అని అంటే ఇక ఏంలే, ఇక కళ్ళెమ్మ పట్ట 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 ఏడుస్తున్నది. ఏడుస్తుండే ఎవరికి ఏడవకు నాన్న అని అంటే ఇక కొన్ని విషయాలు చెప్తుంటే కూడా నేను వినదలుచుకోలేదు. వినకుండా ఎమ్మటే నేను వాడికి ఫోన్ చేసిన మేడం. ఇక చేశారా? ఎమ్మటే దగ్గర కాల్ రికార్డ్ ఉందా? అది మీరు చేసిన నేను ఫోన్ చేస్తాను. హలో, అరే నువ్వు మనిషివేనారా? హలో, నువ్వు మనిషివేనారా? చిన్న పిల్లలతో ఎట్లా మిస్బిహేవ్ చేసేది తెలియదా? నీ కూతురు లాంటిది నీ ఇంటికి పంపిస్తుంది కదరా నేను. సొసైటీలో దొరుకుంటే ఇవేనా చిన్న పిల్లలతో చేసే మిస్బిహేవియర్లో? నువ్వు చెప్పు తీసుకున్నావు కదా, నువ్వు ఎక్కడున్నావు కానీ. ఆయన చెప్పుకునే వర్షను ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు నాకు గట్టి సపోర్ట్ ఉన్నది, తెలంగాణలో ఎంపీ వివేక్ సార్ సపోర్ట్ బాగా ఉన్నది అని చెప్పుకుంటున్నాడు. జర్నలిస్ట్ని. ఏం లేదు, ఇక్కడికి ఈ దిగంబర్ కాంబ్లే బాధితుడు వచ్చారు సార్ నా దగ్గరికి ఇంటర్వ్యూ ఇవ్వడానికి. సో అతను మీ అనుచరుడు, మీరు సపోర్ట్ చేసే వ్యక్తి అని చెప్పారు. సో మీ వర్షన్ ఏంటి? ఆ కేసు మీ దగ్గర ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. మీరిద్దరు చాలా వేదికల మీద ఉండడము, మీరు కొంచెం క్లోజ్ అసోసియేషన్ అని చెప్పి నేను కూడా విన్నాను. సో మీ వర్షన్ ఏంటి? వాడికి సపోర్ట్ ఇస్తున్నా కూడా, నా ప్రాణాలు పోయినా కూడా నేను మాత్రానికి ఎటు మాత్రం తగ్గేది లేదు. సమతా సైనిక్ దళ్ సౌత్ ఇండియా ప్రెసిడెంట్గానే అతను ఇంతమంది పొలిటీషియన్స్ని కలవడము, నా వెనుకాల దళిత సమాజం మొత్తం ఉంది అని చెప్పి ప్రచారం చేసుకోవడము, తన పవర్ని చూపించుకోవడము. సో అసలు తండ్రి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ దిగంబర్ కాంబ్లే గురించి? ఆయన ఏమనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది నేను ఆయన మాటల్లోనే మనం విందాము. నేను మాట్లాడినవి, నేను తెలుసుకున్న వాటిని ఆయన అందరికీ ఏమి ఇక్కడ రికార్డ్ చేసి మనకు చెప్తారో అవన్నీ, నాకు ఏదైనా డౌట్ వస్తే నేను ఆయన్ని అడుగుతాను. అదర్వైజ్ ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో మొత్తం చెప్పే అవకాశము, దీన్నంతా ప్రజల ముందు యాజ్ ఇట్ ఈస్గా పెట్టే ఒక అవకాశాన్ని ఈ వేదిక ఆయనకి ఇస్తోంది. ఇది ఆయన అంటే పాపకి న్యాయం జరగడానికి, ఇలాంటి వాళ్ళు అరెస్ట్ అవ్వడానికి ఇది ఒక ఆధారంలాగా కూడా ఉండాలి అని నేను అనుకుంటున్నాను. నమస్తే అండి. నమస్తే. మీతో మాట్లాడిన తర్వాత ఇవన్నీ అంటే ఆయన పెట్టిన పోస్టులు చదవడము, తర్వాత ఈ కేసుని ఫాలో అయిన తర్వాత చాలా ఆశ్చర్యపోయాను నేను. ఎందుకంటే అంబేద్కర్ పేరు చెప్పుకొని ఇతను అంత గొప్ప గొప్ప వేదికల మీద మాట్లాడుతూ ఇలా కూడా చేశారా, చేయగలరా అని చెప్పి. సో మీరు చేశాడు, నా పాపే బాధితురాలు అని చెప్పి చెప్తున్నారు. ఫైనల్గా మీరు కోర్టు కాదు, నేను కోర్టు కాదు. కోర్టు ఏం తీర్పిస్తే అది ఫైనల్ అవుతుంది. సో అది నేను దృష్టిలో పెట్టుకునే ఉంటాను. అతను పెట్టిన ఫేస్బుక్ పోస్టుల గురించి కూడా మనం మాట్లాడదాము. అతని వర్షన్ ఏంటి అని చెప్పి పెట్టి తర్వాత ప్రైవేట్లో పెట్టుకున్నాడు. ఫస్ట్ మీ వర్షన్ చెప్పండి. అసలు దిగంబర్ కాంబ్లేతో మీ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది?
ఈ కేసు పెట్టేదాకా ఏం జరిగింది? 10 సంవత్సరాల నుంచి మేము కలిసి ఉద్యమాలలో చేసినాము. నేను వేరే బయట బిజినెస్లో ఏదన్నా చూసుకున్నా కూడా, పనులు చూసుకున్నా కూడా ఖాళీ టైంలో దొరికినప్పుడల్లా ఆయన పోయేది, కలిసేది, మాట్లాడేది. అంబేద్కరిజం గురించి ఆయన చెప్తుంటే వినేది, బుద్ధిజం గురించి వినేది. మాకు ఒక గురువు, ఒక దైవం, ఒక తండ్రిలాగా భావించుకున్నాం మేము అతన్ని. అతను భావించుకొని నా కుటుంబ విషయాలు మొత్తం కూడా అతనికి చెప్పుకునేది. నేను ఇట్లా మా ఇంట్లో పరిస్థితులు కూడా చెప్పుకునేది. ఇట్లా మా మిస్సెస్ది ఇట్లా మా సపరేట్ అయిపోయినాము, పిల్లలతోటి నేను ఉంటున్నా అని చెప్పుకునేవాడిని. ఎప్పుడండి మీరు అంటే మీ ఫ్యామిలీలో ఈ కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు వచ్చి విడిపోయారు? మాకు 3 years అవుతున్నది. 3 years అవుతున్నది. అప్పుడే చెప్పడం మొదలు పెట్టారా మీరు అతను? అప్పటి నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాము. చెప్పుకుంటూ వస్తుంటే మా పాపకి ఇట్లా మేము ముగ్గురమే ఉంటున్నాము. కొంచెం పాపలో కొంచెం ఇంట్లో చెప్పిన మా చిన్న ఇబ్బంది పడుతున్నది. నాకు కొన్ని ప్రాబ్లమ్స్ నాతో చెప్పుకోలేక కొంచెం ఇబ్బంది పడుతుంది, మూడీగా ఉంటుంది అన్న ఉద్దేశంలో పాపది, మా బాబుది, నాది మొత్తం అందరి విషయాలు మొత్తం చెప్పుకునేది. చెప్పుకుంటే ఒక 2-3 సార్లు తీసుకురా పాపను, నేను పెద్ద ఐఏఎస్లకు కౌన్సిలింగ్ ఇస్తుంటా, వేరే ఇచ్చిన వాళ్ళకు కూడా పేర్లు చెప్పిండు. వాళ్ళ పేర్లు కూడా చెప్పేసి తీసుకురా అంటే నేను సరే ఇక నమ్మినాం. ఇటువంటి వాళ్ళని కాకుండా ఇంకెవరిని నమ్మాలి మేడం? ఇక ఇంతకంటే ఇటువంటి వాళ్ళు ఎట్లా చేస్తారని నమ్మం కదా అని తీసుకొని పోయిన పాపని. తీసుకొని పోతే 2 సార్లు మెడిటేషన్కి ఇట్లా చేపించిండు మంచిగానే. ఒకసారి ఏమో బోడుప్పల్ల స్టూడియో ఉండే, అక్కడికి ఒకసారి తీసుకొని వెళ్ళా. అతనికి ఒక న్యూస్ ఛానల్ ఉంది, N9 మీడియా ఛానల్ ఉన్నది. ఆ ఛానల్ గురించి నేను రీసెంట్గా ఒక పోస్ట్ పెట్టాను. అప్పటికి ఇతంది ఆ ఛానల్ అని నాకు తెలీదు. ఆ ఛానల్లో పనిచేసే జర్నలిస్టులు నాకు పరిచయం ఉండేవాళ్ళు. సో ఒక జర్నలిస్ట్ బాధపడుతూ మా ఛానల్ మీద ఇట్లా యూట్యూబ్ స్ట్రైక్ పడిందంటే నేను జస్ట్ ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి ఒక పోస్ట్ పెట్టాను. ఆ తర్వాత 3 రోజులకి ఇది బయటకు వచ్చింది. అప్పుడు ఆశ్చర్యం అనిపించింది, ఓహో ఈ ఛానల్ ఓనర్ ఇతనా అని చెప్పి. అయితే బోడుపుల్లో ఉండే స్టార్టింగ్ మా పాపను తీసుకుపోయినప్పుడు అక్కడ చెప్పిండు. కొంచెం మా పాప కూడా వినటం కొంచెం మంచిగా ఫ్రీగా ఉన్నది. మళ్ళీ ఇంకోసారి ఇక్కడ చేపియాలని అన్నాడు. మళ్ళీ అక్కడ నుంచి షిఫ్ట్ చేశారు తార్నాక తీసుకెళ్ళా. తార్నాకలో కూడా చెప్పి ఏ ఇయర్లో ఇది? జస్ట్ ఇది ఈ ఇయర్లోనే 25లోనే ఈ సంవత్సరంలోనే కొంచెం బాగా 10th ఇంటర్మీడియట్ హాస్టల్లో ఉంటా అంటే హాస్టల్లో వేసిన పాపని. హాస్టల్లో ఉండనన్నది. ఫస్ట్ హాస్టల్లో ఉంటే హాస్టల్లో ఉండనన్నది. మళ్ళీ కాలేజీకి డేస్ కాలేజీకి పోతాను చికాకు చేస్తున్నది, ఇంట్లో కొంచెం ఇబ్బంది పెడుతుంది, నేను బయట చూసుకోవాలి అన్న విషయంలో ఇక నేను ఇతనికి చెప్పుకునేదన్నమాట. చెప్పుకునే ఉద్దేశంలో ఇక తీసుకొని రమ్మన్నాడు. N9 మీడియా ఛానల్లో పోయినాం. N9 మీడియా ఛానల్లో పోయిన తర్వాత మాట్లాడిండు కొద్దిసేపు. మేము ముగ్గురం కూర్చొని మాట్లాడిండు. తర్వాత నన్ను బయటికి పంపించిండు. భాస్కర్ మొత్తం నువ్వు ఉంటే అంటే అది ఫస్ట్ మీటింగ్, సెకండ్ మీటింగ్ ఫస్ట్ మెడిటేషన్ మొత్తం నేనున్నా. సెకండ్ మీటింగ్లో నువ్వు ఇట్లా బయటికి వెళ్ళు, ఫాదర్ ఉంటే మొత్తం చెప్పదు కదా, నాకు మొత్తం ఫ్రీగా చెప్తుంది, నేను మొత్తం తెలుసుకుంటా ఏంటో ఉన్నది అని అన్నాడు. మొత్తం తెలుసుకున్న తర్వాత నేను మధ్యలో 15 నిమిషాల వరకు మాట్లాడుతుంటే మళ్ళీ ఎందుకులే అనేసి నేను మధ్యలో పోయిన తర్వాత ఏం లేదు, పాప చాలా యాక్టివ్ ఉన్నది, చాలా పవర్ఫుల్ క్యాండిడేట్, ఎటువంటి బ్యాడ్ అలవాట్లు కూడా లేవు, చెడ్డ అలవాట్లు లేవు, చాలా మంచిది, ఇప్పుడు సిట్రేట్ అవుతుంది అని అన్నాడు. అన్న తర్వాత తీసుకొని పోయిన తర్వాత మళ్ళీ ఒక 3-4 డేస్ తర్వాత నేను ఒక వారం రోజులు ఇంటికాడే ఉంటా, ఇంటికి పంపించు, ఇంటికాడ కొంచెం 7 చక్రాస్ ఇంకా అవి మెడిటేషన్ ఇట్లా చేపిస్తే ఇంకా కొంచెం వండర్ఫుల్గా అవుతుంది, పాపను మించిన పాప ఎవరు ఉండరు. 7 చక్రాస్ ఏంటి? ఏదో యోగా మెడిటేషన్లో ఏదో ఉంటాయంట 7 చక్రాస్, అవన్నీ నేర్పిస్తాను నేను. అంటే అతను బాగా యోగా ప్రాక్టీస్ చేస్తారా? మెడిటేషన్ చేస్తాడు, యోగాసనాలు కాదు, మెడిటేషన్ చేస్తాడు. ఆ మెడిటేషన్లోనే 7 చక్రాస్ ఉంటవి, ఇంటికి పంపించాను అన్నాడు. అతనే బస్ టికెట్ బుక్ చేసేయండు. బస్ టికెట్ బుక్ చేస్తే నేను పంపించాను. నేను పంపించిన తర్వాత అతను పికప్ చేసుకున్నాడు. నేను ఏంటంటే పాప అసలు మామూలుగా ఎవరి ఇంటికి పంపించకూడదు, అతను ఒక దైవం లాగా భావించినాము. వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ మిస్సెస్ టీచరు, గవర్నమెంట్ టీచరు, వాళ్ళ పాప ఉంటుంది. పిల్లలు? 2 పిల్లలు. ఇక నాకు పిల్లలు ఉన్నారు ఆయనకి. మా పాప కంటే 1 year చిన్న పాప,
ఇంకో బాబు ఏమో 7th క్లాస్ 8th క్లాస్ చదువుతున్నాడు. అంత సెక్యూర్డ్గా ఉంటుందని నేను పంపించినాను. ఏంటంటే నేను చూసుకున్నట్టే అతను ఏంటంటే ఒక సందర్భంలో నా పెద్ద కూతురు, నీకు అసలు నువ్వు బాధ్యత వదిలేస్తే పాపది, నేను పట్టించుకుంటా, నేను మొత్తం పాపను మొత్తం ప్రయోజకురాలను చేసే ఇక నాకులాగా ఫీల్ అయిన అనమాట. నేను నా సొంత బిడ్డ లాంటిది అని చెప్పాడా అతను స్వయంగా మీకు? చెప్పే వరకు ఏంటంటే ఇక సరే నేను ఎంత కేర్గా చూసుకుంటున్నా అతనికి కూడా నాకు భయం లేదు పంపించడానికన్నా ఒక్క మైండ్ ఆ మాటలు అనే వరకు నేను పంపించాల్సి వచ్చింది. అతను మనసులో దురుద్దేశం నేను కనిపెట్టలేకపోయినా నేను. అంటే మీరు 10 years జర్నీ కదండి అతనితోటి. సో ఇట్లాంటి నేచరు ఉంటే ఎక్కడో ఒక దగ్గర మీకు అతని క్యారెక్టర్లో ఎక్కడ తేడా అనిపించలేదా ఎప్పుడు? నాకు ఎక్కడ అనిపించలేదండి అసలు, విషయం అనిపించలేదు. తర్వాత ఇది జరిగిన తర్వాత చాలామంది చెప్పారు, మా ఇండ్లలోకి వచ్చేసి మా మిస్సెస్లతో కూడా ఇట్లా ప్రవర్తిస్తే ఇంకోసారి ఎవరినైనా తీసుకురాగానే ఇతన్ని తీసుకురావద్దు ఇండ్లకు అని చెప్పారు. తర్వాత చెప్పారు, అసలు చెప్పారు పంపించకుండా ఉండాల్సిందే అని అన్నారు. తర్వాత పంపించిన తర్వాత ఓకే, అప్పుడు ఏం జరిగింది చెప్పండి. ఇప్పుడు పాపని మళ్ళీ పిలిపించుకున్నాడు. ఆ రోజు మీరు రాలేదు, పాపని బస్ ఎక్కించి పంపించారా? JBS లో బస్ ఎక్కిస్తే అతను అక్కడ పికప్ చేసుకుండు. అతనే వచ్చి పికప్ చేసుకుండు. పికప్ చేసి తీసుకుపోయిండు. మరి ఆ రోజు పోయే వరకే పాప 12 అయిందంట. ఇది ఎప్పుడండి? ఈ ఇయర్ మార్చిలో నైట్ 12 అయిందా? నైట్ 12 అయింది. ఓకే, నైట్ 12 అయిన తర్వాత మళ్ళీ 3 గంటలకే లేపేసి పాపను తలస్నానం చేసేసి ఏదో దీపాలు అవి పెట్టేసి కూర్చోబెట్టి మెడిటేషన్ 3 గంటలు చేయించిందంట. 3 గంటలు చేయించేసి మళ్ళీ తెల్లారి మళ్ళీ ఎటో టెంపుల్ అనే అవి టెంపుల్కి పోయేటప్పుడు కారులో పక్కన పాప చెప్పింది నాకు, ఎట్లా అంటే పాప ఏమో ఈ విండో కూర్చున్నదంట, మధ్యలో వాళ్ళ పాప, అటు సైడ్ అతను. తర్వాత మధ్యలో కారు ఆపేసి నువ్వు అటు సైడ్ వెళ్ళు, నువ్వు ఇటురా, నీ టచింగ్స్ నాకుంటే నీకు నా పవర్స్ నీకు వస్తాయి అనేసి పాపను పక్కన కూర్చోబెట్టుకొని టచ్ చేయటం అంటాడు. బ్యాడ్ టచ్లు చేయటం అంటాడు. వాళ్ళ పాపను పక్కన పెట్టుకొని బ్యాడ్ టచ్లు చేసేవాడంట. చేసేసి ఆ టెంపుల్కు శివాలయంకి ఇంకా వేరే, ఇతను బుద్ధిస్ట్ బేసికల్గా, బట్ శివాలయాలకి వెళ్తాడా? శివాలయాలకి మీకు ఈ విషయం తెలుసా? నాకు తెలియదు అసలు. నేను అంటే అతను టెంపుల్స్కి వెళ్తాడు అనే విషయం అస్సలు తెలియదు నాకు. టెంపుల్కి పోతాడని నేను, ఈయన స్వచ్ఛమైన అంబేద్కరిస్టు, మొత్తం బుద్ధిజాన్ని వ్యాప్తి చేస్తున్నాడు అన్నదే తెలుసు తప్ప టెంపుల్కి పోతాడన్నది తెలియదు నాకు. తీసుకుపోయేసి మళ్ళీ ఇంకా రోజుకొకటి చేసేదంట. ఇక ఒకడ వేరే ఒక ఫారెస్ట్లో తీసుకుపోయేసి నిధులు ఎక్కడ ఉంటాయో చెప్పు, భూమిలో నిధులు, నీకు ఇట్లా మెడిటేషన్ చేస్తే నీకు మరీ ఘోరంగా, ఇక నేను చెప్పలేవను కొన్ని విషయాలు అయితే, సెక్సువల్గా నువ్వు నాతోటి కలిస్తే నీకు నా పవర్స్ వస్తాయి. పాపను పెట్టేసి ఒక గుట్ట మీద కూర్చోబెట్టేసి పెడితే పాపకి ఏదో తలకాయన వస్తుంది నాకంటే చుట్టూ తలకాయ చుట్టూ ఏదో తాయెత్తు తిప్పిండంట. తిప్పేసి నువ్వు అట్లే చేసి నిధులు ఎక్కడ ఉంటే చెప్పానంటే పాపకి ఏదో చెప్పలేక ఒక పలానా దగ్గర ఉంటే తీసుకోపో అని ఉట్టిని అట్లా చెప్పేసి తప్పించుకున్నదంట అక్కడ నుంచి. నిధులు యాంగిల్ అనేది ఇక్కడ చాలా, నేను ఇందాక చెప్పాను కదా షాకింగ్గా అనిపించింది అని చెప్పి, అది ఇదే. అంటే మీరు నాతో కాల్ చేసి మాట్లాడిన తర్వాత ఇవి క్రాస్ చెక్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఒక బాధితుడు వచ్చి నాకు పలానా విషయాలు చెప్పిన తర్వాత అతన్ని ఏంటి, అతను నేను ఎప్పుడు అతన్ని చూసింది లేదు, మాట్లాడింది లేదు, అతను ఎవరు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నంలో అతను ఏంటో తెలిసిన వ్యక్తులతో కూడా కొంతమందితో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు అంటే, ఒక 2 years నుంచి ఇతనికి ఈ వజ్రయాన బుద్ధిజంలో ఉండే ఈ వజ్రయాన మీద చాలా నమ్మకం పెరిగి వజ్రయానాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. వజ్రయాన అంటే దీన్ని అంటే క్షుద్ర పూజలు లాంటి వాటిలాగా చెప్పుకోవచ్చు మనం. తాంత్రిక విద్యలు ప్రదర్శించడం లాగా బుద్ధిజంలో చెప్తారు వజ్రయానాన్ని. సో దాన్ని ఎక్కువగా నమ్మి ఇతనికి దాన్ని ప్రాక్టీస్ చేయడంలో భాగంగా ఇతను నాకు నిధులు దొరుకుతాయి, బంగారం నిధులు దొరుకుతాయి అని చెప్పి ఆ తర్వాత ఈ పేర్లు మార్చుకోవడము అనేది కూడా మొదలైంది. చాలామందికి, ఒక BRS లీడర్కి కూడా ఇతను పేరు మార్చాడు. ఇలాంటి విషయాలు కూడా తెలిసాయి. సో 2 years నుంచి ఇతను
ఈ తాంత్రిక పూజలు లాంటివి చేస్తున్నారు అండ్ నిధుల అన్వేషణ కోసం ఇతను ప్రయత్నం చేస్తున్నాడు అనేది ఈ నా ఎదురుగా ఉన్న ఈ తండ్రి చెప్పడం మాత్రమే కాదు, నేను కొంతమందితో మాట్లాడినప్పుడు అతనితో క్లోజ్గా కలిసి పనిచేసిన వాళ్ళు కూడా ఈ విషయాన్ని, ఈ తాంత్రికకు సంబంధించిన విషయాన్ని క్లారిఫై చేశారు. ఈయన దిగంబర్ కాంబ్లే స్పీచ్లు విన్నా, అతను మాటలు చూసినా కూడా అంబేద్కరైట్ భావజాలం మనకు బాగా కనిపిస్తుంది అండ్ సైంటిఫిక్ టెంపర్, ప్రోగ్రెసివ్ ఐడియాలజీతో ఉండేవాళ్ళు అని చెప్పి మనకు అనిపిస్తుంది. బట్ దానికి పూర్తి డిఫరెంట్ పిక్చర్ని ఈ కేసులో అతన్ని చూస్తున్నాము. సో దాంట్లో భాగంగానే ఇక్కడ ఇప్పుడు తండ్రి చెప్తున్నది, పాపతో తాంత్రిక పూజలు లాంటివి చేయించి నిధుల అన్వేషణ కోసం ఒక ఫారెస్ట్లోకి తీసుకెళ్ళారు. సో అక్కడ ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది అని చెప్పింది పాప మీకు? పాప ఒక బండరాయి మీద కూర్చోబెట్టినంట పాపని. నువ్వు కళ్ళు ఏ మూసుకో. ఫారెస్ట్? ఇక ఏ ఫారెస్ట్ తెలియదు అక్కడ, ఏదో ఏ జిల్లాలో? నిర్మల్లోనే. నిర్మల్లోనే ఏదో ఒక ఫారెస్ట్ లాగా ఉంటుందంట. అక్కడికి తీసుకుపోయి బండ మీద కూర్చోబెట్టేసి, నువ్వు నేను చెప్పినట్టు మంత్రాలు కొన్ని చెప్పుకుంటా యోగా చెయ్యి, ఇది మెడిటేషన్ ఏదో మంత్రాలు చెప్పుకుంటా ధ్యానం చెయ్యి, నీకు నిధులు. అప్పుడు వాళ్ళ పాప కూడా ఉందా? వాళ్ళ పాప లేదనుకుంటా. వాళ్ళ పాప అంటే కారులో పోయినప్పుడు అది వేరు, ఇది వేరే రోజు. ఇది వేరే రోజు లేదు. తీసుకుపోయి కూర్చోబెట్టేసి, ఇతను వేరే డ్రైవర్ ఉన్నాడంట. ముగ్గురు పాప ముగ్గురు ఉండి తీసుకుపోయి కూర్చోబెట్టినాక, పాప నాకు తలకాయన వస్తుంది, నేను చేయలేవను ధ్యానం, వెళ్ళిపోదాం పదండి అంకుల్ అని అంటే, లేదు నువ్వు కూర్చోవాలని భయపెట్టేసి కూర్చోబెట్టినంట. కూర్చోబెట్టేసి ఏదో తాయితు ఉంటే తాయితు చుట్టూ తిప్పినంట. ఇక పాప ఇక ఇప్పుడు వీళ్ళు మళ్ళీ ఏమన్నా చేస్తారేమో అనేసి ఇక అట్లే ఉండేసి కొద్దిసేపు చేసినట్టు చేసి కనబడ్డాయి అనేసి నాకు వేరే వాళ్ళ దగ్గర ఉంటే అని చెప్పిందంట. ఏదో ఒకటి చెప్పేసిందంట. చెప్పేసిన తర్వాత మళ్ళీ ఇక అట్లా ఇంటికి తీసుకుపోయిన తర్వాత ఇక చెప్పిన తర్వాత ఏం చేశారంట? చెప్పిన తర్వాత ఇంటికి తీసుకెళ్లారంట. అంటే పాప చెప్పిన ప్లేస్కి వెళ్ళడం అట్లా చేయలేదా? ఇక చూసారంట. అది చూసే అంటే తవ్వడం లాంటివి చేయలేదు. చూసేసి మళ్ళీ ఇంకొక రోజు కొంచెం ఇంకా నీకు కొంచెం రావాలి ఇట్లనే ఇక నిధి ఇట్లా బయటికి రావాలి అని అంటే, నువ్వు నాతోటి సెక్సువల్కి కలవాలి, వేరే వాళ్ళతో కలవద్దు, నువ్వు వచ్చిన కానుంచి నాకు ఆంటీ మీద ఫీలింగ్స్ లేవు, ఇక అవన్నీ ఇక చెప్పుకోలేని బాధలు. కానీ ఇక కొందరు అంటున్నారు, నేను కావాలనేసి దిగంబర్ మీద ఎవరో బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, ఆయనకు పడనోళ్ళు, నెక్స్ట్ ఇంకా వేరే దీంట్లో అందరూ కావాలని నిరికిస్తున్నారు. నాకు అవసరం ఏముండదు, నా పాప నేను ఇట్లా చెప్పుకొని నేను బయటపడేసుకోవడానికి అంటున్నారు. అందుకని చెప్పాలి ఇవన్నీ. ఇక ఆంటీ మీద ఫీలింగ్స్ లేవు, నీ మీద నాకు కలుగుతున్నాయి, నువ్వు నాతోటి కలవాలనేసి పాపని ఇక వచ్చే 2 days నుంచి బాగా ఇబ్బంది పెట్టినంట. ఇక ఒక 2 daysకి వస్తుందనంగా బాగా ఇబ్బంది పెడితే ఇక పాప తెలివెమ్మడి తప్పించుకున్నది అక్కడ నుంచి. ఒకరోజు ఆమె వాళ్ళ మిస్సెస్ స్కూల్కి వెళ్ళింది, వాళ్ళ బాబు స్కూల్కి వెళ్ళిపోయిండు. వాళ్ళ పాప 10th class ఎగ్జామ్స్ రాసి ఉన్నది. ఆ పాపకు హాలిడేస్. మా పాప, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. ఆ పాప వేరే రూమ్లో పడుకుంటే, వీడు పాప మెడిటేషన్ చేపియాలనేసి రూమ్లోకి తీసుకువేసి, ఇక చెప్పడానికి ఘోరం మేడం. ఇక అవన్నీ నాకు ఆ కంప్లైంట్లో రాసినవి చాలా రాసింది, కానీ నేను ఆ కంప్లైంట్ కూడా చదివేంత ధైర్యం చేయలేకపోయాను నేను అవన్నీ. ఇక వాడిని అసలు అవన్నీ ఇంటుంటేనే అసలు వాడిని 100 సంవత్సరాలనే కూడా పగ మాత్రం పోదు వాడి మీద. నాకు వాడు చేసిన ఆకృత్యం మీద చేసేసి చెస్ట్ మీద కొరకటమంట. వాడు ఘోరం అనమాట. గొరికితే పాప ఎమ్మటి దిగ్గును లేసేసి నిలబడి వాళ్ళ ఫ్రెండ్కి నాకు ఇమ్మీడియట్లీ కాల్ చేయని మెసేజ్ పెట్టిందంట. పాప మెసేజ్ పెట్టగానే ఒక నేను ఫోన్ అనుకొని వాడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక రోజు పాప ఇక వచ్చే రోజు ఏమో మరి ఇక పాప కిచెన్లో పోయి వాటర్ తీసుకుందామంటే గట్టిగా ఇట్లా చేతులు పెట్టేసి ఇట్లా ఒత్తేసిండంట పాపను. ఒత్తేసి అబ్బాయంతో మళ్ళీ మీ నాన్నకి ఇట్లా చెప్తే, నాకు పెద్ద మాఫియా ఉన్నది, ఇప్పుడు ఆల్రెడీ పోస్ట్లో పెట్టుకున్నాడు కదా మేడం, వేరే మాఫియా ఉన్నది నాకు, మీ నాన్నకి చెప్తే మీ నాన్న ఉండడు, మీ తమ్ముడు ఉండడు, నువ్వు జాగ్రత్తగా ఉండు, మీ నాన్నకి ఏమి ఇక్కడ జరిగినా మాత్రం చెప్పొద్దు, ఎప్పుడు మళ్ళీ నేను పిలిచినప్పుడల్లా నువ్వు రావాలనేసి పాపను భయపెట్టిండు. అంటే తప్పించుకున్న తర్వాత ఆ రోజు నైట్ అతను అటెంప్ట్ చేయబోయినప్పుడు తప్పించుకున్న తర్వాత ఇమీడియట్గా పాప మీ దగ్గరికి వచ్చేయడానికి ప్రయత్నం చేసి ఉంటుంది కదా, ఇమీడియట్గా వచ్చేసిందా? తర్వాత హోల్డ్ చేశాడా పాపను? వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పాప కూడా ఉన్నది. వాళ్ళ పాపకి చెప్దామనుకుంటే మళ్ళీ ఆయన కూతురే
మళ్ళీ ముగ్గురు కలిసి మళ్ళీ నన్ను ఏం చేస్తారు అనేసి పాప ఎవరికి భయపడిపోయింది, చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. చెప్పకుండా నెక్స్ట్ డేనో మళ్ళీ వచ్చారు వాళ్ళు. వచ్చేసి పాప ఈ మధ్యలో మీకు కాల్ చేయడము కాల్ చేయడం అంటే మీరు చేయడం నేను చేసేది మామూలుగా ఇతనికి చేసేది ఇతనికి చేసేది నేను ఇతనికి చేసి మాట్లాడా, మంచిగా ఉంది, మెడిటేషన్ ఇట్లా బాగా కూర్చుంది, చక్కగా మారిపోతుంది, చాలా ప్రయోజకురాలు అవుతుంది, గొప్పది అవుతుంది. అంటే మీకేమైనా మీరు అంటే ఇక్కడ నాకు ఒక డౌట్ ఏంటంటే మీకు నిజంగా అతను ఈ తాంత్రిక పూజలు, ఈ నిధుల అన్వేషణ వీటి గురించి ఏమైనా చెప్పి తీసుకెళ్ళాడా? వాటి గురించి వాస్తవం చెప్పాలి. అస్సలు నాకు వాటి గురించి చెప్పలేదు. నాకు అసలు ఆడికి పోయిన తర్వాత నేను ఆశ్చర్యపోయినా, వీడు తాంత్రిక పూజలు ఏంది, బుద్ధిజం గురించి అంటుండో, అంబేద్కరిజం గురించి అంటుండో. ఎప్పుడు మీకు అసలు ఇటువైపు ఇట్లాంటి పూజలు ఇతను చేస్తాడు, ఈ తాంత్రికని నమ్ముతాడు, ఈ వజ్రయానాన్ని నమ్ముతాడు అనే విషయం మీకు తెలియదు? అసలు తెలియదు నాకు. ఆడికి పోయిన తర్వాత ఇక పాపతో అతను ఇప్పుడు నాకు చూపించిన ఫొటోస్ లో అతను బుద్ధిస్ట్ లాగా, మాంక్ లాగా ఉన్నాడు కదా, ఈ రుద్రాక్షలు వీటితో ఉన్నాడు కదా. సో అట్లా మీరు ఎప్పుడైనా చూసారా అతన్ని? ఒక బుద్ధిజం డ్రెస్ వేసుకున్నప్పుడు చూసినాం మేము. బుద్ధిజం వేసుకున్నప్పుడు నేను చాలా శీలవంతుణ్ణి, నేను చాలా నిక్కచ్చిగా ఉంటా, అమ్మాయిల జోలికి కానీ వేరే పోను అని బుద్ధిజం స్ట్రాంగ్గా ఉంటా అనుకునేవాడు. వీడు మాంగు కదా, మాంగు ఉన్నాడు బుద్ధిజం. ఇక ఆ ఉద్దేశం అందులో ఒకటి, మేము అంబేద్కరిజం మీద బాగా ప్రేమతోటి నమ్మినాం అండి. ఎవరైనా నమ్ముతారు, ఎవరైనా నమ్మాల్సింది అక్కడ అన్న కాన్సెప్ట్ తోటి పోయినాము. అక్కడ జరిగిన తర్వాత ఇక వాళ్ళు తీసుకొచ్చేయండి, ముంబై వెళ్తున్నాము, పాపను తీసుకొని వస్తున్నా, పలానా సోమాజిగూడ వివేక్ సార్ ఇంటి దగ్గర వచ్చేసాయి నువ్వు అని అంటే, నేను వివేక్ సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నేను వివేక్ సార్ ఇంటికి అడిగి పోయేసే పాపను నేను బండి మీద తీసుకొని వెళ్ళిపోయినా. నేను వచ్చిన తర్వాత నాకు పాప చెప్పలేదు, చెప్పకుండా నేను హాస్టల్లో వేస్తా అంటే హాస్టల్లో ఉండను, మళ్ళీ నేను డేస్ కాలేజీకి పోతా అని అన్నది. సరే అని అట్లా ఉన్నాము. పాప ఇక ఇంత ముందుకున్న దానికంటే ఇంకా డిఫరెంట్గా అయిపోయింది, అసలు. అడిగి పోతే మంచిగా యాక్టివ్గా ఉంటుందని అనుకున్న వాడు కూడా మంచిగానే ఉన్నది, మారిపోయింది ఉంటుంది అనుకున్నామనే వరకు ఇంకా అవుతుంటే, నేను రోజులు చూస్తుంటే ఇంకా ఘోరంగా బాగా ఎవరితో మాట్లాడకపోవటం, మూడిగా ఉండటం, ఇంట్లో చిన్న పనులు కూడా చేసుకోకపోవడం. మేము ముగ్గురమే కదా, వేరే వాళ్ళు లేరు కదా, చేసుకోపోవడం వచ్చేసరికి మొన్న ఒక లాస్ట్ కంప్లైంట్ పెట్టే 10 days ముందు గట్టిగా కూడా సీరియస్ అయినా బాగా. అసలు ఏంది నీది కథ, ఏంది నువ్వు ఏంది ఇట్లా చేస్తున్నావు, ఎవరున్నారు నీకు చేసి పెట్టేటోళ్ళు, నువ్వు నాతో ఎందుకు ఇట్లా ఉంటున్నావు అని గట్టిగా గొడవ పెట్టే వరకు ఏడ్చుకుంటా రూమ్లోకి వెళ్ళిపోయింది. నాకు చెప్పలేదు, మా కొడుక్కి చెప్పింది, తమ్ముడికి. వాడికి చెప్పిన తర్వాత వాడు పొద్దున్నే వచ్చేసి డాడీ, వాడు నా కాడికి వచ్చి సీరియస్గా డాడీ వాడు దిగంబరగాడు ఇట్లా చేసినంట వాడు అనగానే, ఇక నేను నా పిల్లని పిలిపించుకొని, అమ్మ ఏంద్రా అని అంటే, ఇక ఏంలే, ఇక కళ్ళెమ్మటి పట్ట ఏడుస్తున్నది. ఏడుస్తుండే ఎవరికి ఏడవకు నాన్న అని అంటే, ఇక కొన్ని విషయాలు చెప్తుంటే కూడా నేను వినదలుచుకోలేదు. ఇక వద్దు నాన్న ఏం చెప్పకు నాకు అని అంటే చెప్పలేదు. ఇక వినకుండా ఎమ్మటే నేను వాడికి ఫోన్ చేసిన మేడం. ఇక చేశారా? ఎమ్మటే దగ్గర కాల్ రికార్డ్ ఉందా? అది నేను ఫోన్ చేస్తున్నది. హలో, అరే నువ్వు మనిషివేనారా? హలో, నువ్వు మనిషివేనారా? ఏమైంది బాబు? చిన్న పిల్లలతో ఎట్లా మిస్బిహేవ్ చేసేది తెలియదు. నీ కూతురు లాంటిది నీ ఇంటికి పంపిస్తుంది కదరా నేను. సొసైటీలో తిరుగుకుంటే ఇవేనా చిన్న పిల్లలతో చేసే మిస్బిహేవియర్లో? నువ్వు చెప్పు తీసుకున్నావు, నువ్వు ఎక్కడున్నావు కానీ, ఏమనుకుంటున్నావు కానీ, నువ్వు పెద్ద మోతువారిని తిరుగుతుంది. నా బిడ్డ అన్ని మాట్లాడతా. ఏంద్రా నువ్వు చెప్పొస్తా, ఎక్కడున్నావు చెప్పొస్తా. నేను చేస్తాను. ఏంద్రా నువ్వు చేసేది? ఎక్కడున్నావు చెప్పు. స్టూడియోలో ఉన్నావు చెప్పొస్తా. ఇప్పుడు ఎక్కడికి? ఏనా స్టూడియోలో ఉండే, ఇప్పుడే వెళ్తున్నా. వస్తున్నా, ఉండు, అక్కడనే ఉండు కొడక. నువ్వు నీ కూతురు లాంటిదని నేను పంపిస్తే పిల్లలతో నీకు నీ క్లారిటీ ఏంది? నువ్వు నా బొచ్చులో క్లారిటీ, నా బిడ్డ చెప్పినాక నువ్వు నా క్లారిటీ ఇచ్చేదేంద్రా? నీ పోలీస్ స్టేషన్ లో పోయి కంప్లైంట్ ఇస్తున్నావు. ఉండు కొడక, నీ మీద అనుకుంటున్నావు. నువ్వు ఏదో పెద్దోడి, నువ్వు నీకు మర్యాద ఇస్తే పిల్లలతోటి ఇదారా నువ్వు మిస్బిహేవ్ చేసేది? లేదు, అది తప్పు. తప్ప నా బిడ్డ అబద్ధం చెప్పదా? రై, నా బిడ్డ అబద్ధం
ఇప్పుడు పోయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తున్నా, నేను నువ్వు చూసుకుంటా ఉండు. ప్రత్యక్షంగా వస్తా, వచ్చినాక కూర్చొని మాట్లాడదాం. రా మరి ఇప్పుడు రా, ఎక్కడికి వస్తావురా? నేను ఆల్రెడీ బాంబే వెళ్తున్నా. నేను వస్తున్నా ఉండు ఆడికి, స్టూడియోకి వస్తున్నా ఉండు కొడక నువ్వు. భాస్కర్, ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకో, ఆవేశపడితే ఆవేశం కాదు, నా బిడ్డ చెప్పింది ఏడుస్తుంది. ఇన్ని రోజులు మంచి మూడిగా ఉంటున్నా. ఏంటంటే నా బిడ్డ ఏడ్చుకుని నా కొడుకుతో చెప్తే, నా కొడుకు వచ్చి ఇప్పుడు నా బిడ్డను అడిగితే ఏడుస్తుంది. ఆ తల్లి లేదని నీ కాడికి నా పిల్లని ఏదో మంచి మాటలు చెప్తావు అని చెప్తే నా పిల్ల మీద నువ్వు చేసేది అది తప్పు. చెప్పు తీసుకొని కొడతా. నా బిడ్డ అబద్ధం చెప్పదు కొడతా. ఆవేశపడ్డా ఆవేశం కాదు, నువ్వు తప్పంటున్నావు. నేను వస్తా ఉండు, నీ దగ్గరకు వస్తా ఉండు. నేను ఖచ్చితంగా వస్తా, ఎల్లుండి వస్తున్నా. పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తా ఉండు ఇప్పుడు. అది అన్న తర్వాత నేను వాడు ఇక చాలా నెగ్లిజెన్సీగా మాట్లాడుకుంటే నేను ముంబై వెళ్తున్నా, నేను వస్తా 2 days తర్వాత అని మాట్లాడిండు. ఇక 2 days కాదు కదా, ఇక రావట్లేదు వాడు. పాప అప్పుడు ముంబై వెళ్ళిపోయాడా? ఇక వెళ్ళానని చెప్పాడు. వెళ్తున్నా అని చెప్పిండు వాడు. నేను వస్తున్నాను. ఇప్పుడు అంటే మీరు కంప్లైంట్ సెప్టెంబర్ ఎండ్లో పెట్టారండి, 24th ఎప్పుడో పెట్టారు సెప్టెంబర్లో ఈ ఇయర్. సో ఇది పాప అక్కడికి వెళ్ళి మీ దగ్గరకు వచ్చేసింది మార్చ్లో, 5 months ఏప్రిల్లో వచ్చింది. ఏప్రిల్లో వచ్చింది. మార్చ్లో ఓకే, మార్చ్ ఎండింగ్లో వెళ్ళారు. ఏప్రిల్ ఎన్ని రోజులు ఉండింది? ఆల్మోస్ట్ 1 week ఉన్నారు. 1 week అతని ఇంట్లో ఉండింది. అతని ఇంట్లో ఉంది. ఓకే, మార్చి 4th నాడు వచ్చిండు. ఏప్రిల్ 4th ఏప్రిల్ 4th నాడు వచ్చారు. ఓకే, అంటే మార్చ్ ఎండ్లో వెళ్ళి ఏప్రిల్ 4th నాడు వచ్చారు. సో ఈ 5 months పట్టిందా మీకు? అంటే పాప ఓపెన్ అవి చెప్పడానికి? అవును, చెప్పొద్దు అన్నాడు. అంత స్ట్రాంగ్గా బెదిరించిండు వాడు. చెప్తే ఈ 5 నెలల మధ్యలో మీరు మళ్ళీ అతన్ని కలిసిన సందర్భాలు ఉంటాయి కదా? ఉన్నాయి. కలిసారా? చాలా సార్లు. దీని తర్వాత కూడా కలిసినాం. వాడు ఏ మంత్ లో కలిసారు? జూన్లో వాళ్ళ పాపది కాలేజీలో జాయిన్ చేపియాలంటే మీ ఇద్దరం కలిసే తిరిగినాం వాళ్ళ పాప కాలేజ్ కోసం. మళ్ళీ ఇంకొకటి ఆర్మూర్లో ఒకటి ఎవరిదో రిటైర్మెంట్ ఫంక్షన్ ఉన్నదంటే మహబూబ్ నగర్లో ఇద్దరం కలిసే పోయినాం అక్కడికి. పాప నాకు ఇప్పుడు అనిపించింది కదా, వాడు పాప వచ్చిన తర్వాత తెల్లారి నెక్స్ట్ డే ఫోన్ చేసిండు. ఏమైనా చెప్పిందా పాప నీకని అన్నాడు. నాకేం చెప్పలేదు, చెక్ చేసుకోవడానికి నాకేం చెప్పలేదు అని అన్నాడు. అంటే సరేలే మారుతుందిలే, పెద్ద ప్రయోజకురాలు అవుతుంది అనేసి నన్ను ఇట్లా మభ్య పెట్టిండు. పాపతో మాట్లాడడానికి ఏమైనా ట్రై చేశాడా మీ ఫోన్లో నుంచి? ఈ మధ్యలో ఈ కేసు పెట్టిన కాడ నుంచి లేదు. కేసు పెట్టిన దగ్గర నుంచి కాదండి, పాప వాళ్ళ ఇంట్లో నుంచి వన్స్ తప్పించుకొని వచ్చేసిన తర్వాత ఈ 5 months గ్యాప్లో మీకు ఫోన్ చేసి పాపతో మాట్లాడతానని అడగడం కానీ? పాప నెంబర్ ఉన్నది, పాపకు చేసిండంట. పాపకు చేసిండంట. ఏం చెప్పాడంట? పాప మాట్లాడలేదంట. 2 times చేసిండంట. పాప మాట్లాడుకోకుండా వేరే వాళ్ళకి ఇచ్చిందంట మాట్లాడమని. మాట్లాడలేదంట 2 times. నేనే ఒకసారి నాతోటి అన్నాడు, పాపను మాట్లాడిపించి ఒకసారి నేను మాట్లాడతా, ఇంకా కొంచెం ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, అమ్మ అంకుల్ కదా మాట్లాడతాడంటే మాట్లాడంటే, లేదు నేను మాట్లాడంటే ఇక పాపను నేను ఎందుకు, సర్లే ఆమెకి ఇష్టం లేనప్పుడు ఎందుకు మాట్లాడడం అని నేను మాట్లాడిపోయలేదు. మీరు చెప్పినా కూడా మాట్లాడను అని అన్నది. ఇక ఎందుకోలే మాట్లాడట్లేదు కదా. సో మీరు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా చాలా సార్లు అతనితో కలిసి తిరిగారు? చాలా సార్లు కలిసి. అతని అంటే కూతురి సీట్ కోసం అని అన్నారేంటి? వాళ్ళ పాప 10th అయిపోయింది, ఇంటర్మీడియట్ కాలేజ్లో జాయిన్ చేయించడానికి అక్కడ గటిక్ కాలేజ్ తెల్లాపూర్లో ఉంటుంది. వేరే ఇంకా 2-3 కాలేజీలు తిరిగినాం. తర్వాత మా పాప కాలేజ్ చేసే దాంట్లో జాయిన్ చేపిస్తే ఆ అమ్మాయి కూడా ఆ కాలేజ్ ఫీజు కూడా నేనే కట్టాను, 30,000 వరకు అయినది. మీరు కట్టారు? తర్వాతకి ఇస్తానన్నాడు. తర్వాతకి ఇవ్వాలంటే నేనే ఇచ్చిన అమౌంట్. ఇచ్చాడా? ఇవ్వలేదు అవి అమౌంట్. ఓకే, అంటే మీ ఫైనాన్షియల్ కండిషన్ ఏంటండి? మీరు ఏం చేస్తారు? నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాను. మా మిస్సెస్ ఉన్నప్పుడు 1 gram గోల్డ్ జ్యువెలరీ ఆమెకు సపరేట్గా పెట్టించిన అనమాట. పెట్టించిన. సో మీకు అంటే పెద్దగా ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఏం లేదు? పెద్దగా ఇప్పుడు ఏం లేదండి నాకు పెద్దగా. అయితే మా పాప చదివే కాలేజ్లోనే జాయిన్ చేయించిండు, అడ్మిషన్ చేయించిండు. తర్వాత ఆ పాప అందులో ఉండను, నాకు ఇది కాలేజ్ బాగలేదనేసి మళ్ళీ ఆ కాలేజీలో కూడా వేరే మార్చి ఎక్కడ జాయిన్ చేయించిండో తెలియదు నాకు. తర్వాత మాది గొడవ అయిన తర్వాత ఇక అప్పటి నుంచి ఇక 2 రోజుల నుంచి అప్పటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుని అప్స్కాండ్ అయిపోయింది కార్డు.
సో మీకు తెలిసిన తర్వాత కేసు పెట్టడానికి ఎన్ని రోజులు టైం పట్టింది? కేసు పెట్టడానికి 10 days పట్టింది మేడం. ఎందుకు ఈ 10 daysలో ఏం చేశారు? అంటే వస్తాడు వాడు, అసలు ఏంది వాని కాడి నుంచి కూడా క్లారిఫై చేసుకోవాలి. వాడు ఇంత నమ్మినాం కదా, వాడు అసలు నిజమా కాదా తెలుసుకుందామని అనుకున్నాం. కానీ ఎంతకు ప్రయత్నించినా కూడా రాలేదు. వేరే వాళ్ళు పిలిపిస్తానన్నారు. వేరే వాళ్ళు పిలిపించేసి వాడిని అసలు చేసిన దానికి తన్ని మనమే పట్టబోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామని అన్నారు. ఎవరు ఫోన్ చేసినా కూడా రాలేదు వాడు. రాకపోయేసరికి ఇక ఇన్ని రోజులు అవుతున్నది. మళ్ళీ ఎవరెవరితో చేపించారు మీరు? నేను రేంజర్ల రాజేష్ తోటి చేయించిన, టీవీ మన N9 మీడియా ఛానల్ విప్లవశ్రీ, రాకేష్ వీళ్ళతోటి చేపించిన. నేను రాలేదు. అంటే మాట్లాడా కనీసం? వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మాట్లాడా? మా ఫోన్కి కూడా కాంటాక్ట్ అవ్వట్లేదు అని అన్నారు. మరి మాట్లాడట్లేదు, తెలియదు, కాంటాక్ట్ అవ్వట్లేదు అని అన్నారు. ఇక వీళ్ళ మాటలు ఈయన కూడా నేను ఉంటే బాగోదు, ఇప్పటికే నాకు తెలిసి చాలా రోజులు అవుతుంది, ఇంకా ఇన్ని రోజులు చూస్తే. వాళ్ళు ఏమని గైడ్ చేశారు మీకు? మీరు అప్రోచ్ అయిన వీళ్ళు N9 మీడియా వాళ్ళు కానీ రేంజర్ల రాజేష్ కానీ ఏమని చెప్పారు? వాళ్ళు ఏమన్నారు, పెట్టమన్నారా? కేసే ముద్దు పెట్టకు, కేసు ఇట్లా వాడిని పిలిపించి తన్ని తర్వాత వాడిని పిలిపించి తన్నిన తర్వాత వాడిని ఇచ్చేద్దాన్ని ముందు వాడిని ఫస్ట్ అమ్మాయితోటి క్షమాపణలు ఇట్లా చెప్పించేసి, అమ్మాయికి క్షమాపణలు చేపించి అమ్మాయితోటి చెప్పి దెబ్బలు తినిపించేసి చేద్దామని అన్నారు వాళ్ళు. అంటే అట్లా క్లోజ్ చేసేద్దామన్నారా? ఇక ఇక అట్లనే మాట్లాడారు వాళ్ళు. ఇక ఆ టైప్లోనే మాట్లాడారు వాళ్ళు. క్లోజ్ చేద్దామన్నట్టే మాట్లాడారు వాళ్ళు. మాట్లాడితే ఇక నాకెందుకో మనసు కొద్దిగా బాగా మంచిగా అనిపించలేదు. అనిపించకుండా వాడిని ఫస్ట్ నేను కూడా వాడికి పెద్ద మాఫియా బ్యాక్గ్రౌండ్ ఉన్నది. అసలు నేను కూడా కొంచెం చేసుకున్నా. నన్ను ఒకవేళ కేసు పెడితే మమ్మల్ని ఏం చేస్తారో వీళ్ళు ఏంటని ఇక నేను భయపడి కొద్ది రోజులు ఉన్నా. ఏదైతే అది జరిగింది, ఇంతకంటే నష్టపోయేది లేదు, వేరే వాళ్ళకి జరగొద్దు, వేరే పిల్లలకు జరగొద్దు ఇది అనేసి నేను ఇక ధైర్యం చేసి చైతన్యపూర్ పిఎస్లో పోయి కంప్లైంట్ చేసిన. నేను కంప్లైంట్ చేసిన తర్వాత 0 FIR చేశారు. అక్కడ నుంచి నిర్మల్ ట్రాన్స్ఫర్ చేశారు. నిర్మల్లో కూడా పోయి ఫోక్సో పెట్టారు. నిర్మల్ పోయేసి అక్కడ ఒక 3 days ఉన్నాం మేము అక్కడే. మెడికల్ ఎగ్జామినేషన్ ఇంకా స్టేట్మెంట్లకు కావాలంటే పోలీసు వాళ్ళకి మొత్తం సహకరించినాము. మొత్తం అన్ని వాళ్ళకి ఏమేమి కావాలో మా తరపున మొత్తం మేము చేసుకొని కంప్లీట్గా వచ్చేసినాం. మేము పాప స్టేట్మెంట్ తీసుకున్నారు. ఇక్కడ నిర్మల్లో తీసుకున్నారు. అంటే ఫస్ట్ పాప నిర్మల్ అంటేనే భయపడుతుంది, ఫోన్ అన్నది. నిర్మల్ అంటేనే వణికిపోతుంది. అమ్మ ఇట్లా నిర్మల్ స్టేట్మెంట్ తీసుకోవాలి, మనం వెళ్ళాలి అని అంటే ఇక నిర్మల్ అంటేనే భయపడుతుంది, ఏడుస్తుంటే సిఐ సార్కి ఇట్లా సార్ పాప ఇట్లా భయపడుతున్నది నిర్మల్ అంటే వాళ్ళు వస్తానన్నారు. మేము వస్తామండి అని అన్నారు. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఫోన్ చేస్తే సార్ వస్తున్నారంటే మేమైతే వస్తామండి ఇప్పుడు స్టేట్మెంట్ తీసుకోవడానికి, మెడికల్ ఎగ్జామినేషన్కి మాత్రం అలా కంపల్సరీ మీరు రావాలి, పాపకు ఎట్లా ఒకట్లా ధైర్యం చెప్పి తీసుకొని రండి, ఇక్కడ మేము కూడా సపోర్ట్ ఇస్తాము, ఏం కాకుండా చూసుకుంటాము అని అంటే మేము ఆ భరోసాతోటి వెళ్ళిపోయినాము. అక్కడ వాళ్ళు ఇచ్చిన వాటి వాళ్ళు కరెక్ట్ చేశారు. వాళ్ళు అంటే ప్రాపర్గా చేశారు, అన్ని ప్రాపర్గా చేశారు. 3 రోజులు అక్కడే ఉన్నాం మేము. పాపను చాలా కేర్. అంటే మీరు నిర్మల్కి వెళ్ళారు కదా, డైరెక్ట్గా అతని ఇంటికి వెళ్ళడమా, అతను నేరుగా క్వశ్చన్ చేద్దామని ట్రై చేయడమా, ఇలాంటివి ఏమీ చేయలేదా? ఇక మేము కేసు పెట్టినాం కదా, పోలీసులని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఇక మేము పోలీసులు వెతకడానికి వెళ్ళడం, ఇట్లాంటివి ఏం చేయలేదు? పోలీసు వాళ్ళు వెళ్ళారంట, లేడంట ఇంట్లో. ఇక మేము కేసు పెట్టిన తర్వాత మళ్ళీ మేము వాళ్ళ ఇంటికి పోతే మళ్ళీ గొడవ చేస్తే మళ్ళీ మాది ఎక్కడ తప్పు అవుతుందో, మా మీద మళ్ళీ ఏమేస్తారని మేము పోదలుచుకోలేదు. ఇక మీకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలుసుంటారు కదా, వాళ్ళ వైఫ్ ఇట్లా నాకు పెద్ద పరిచయం లేదు. వాళ్ళ పాప పరిచయము అంటే ఈ మొన్న కాలేజీలో జాయిన్ చేయించేటప్పుడు బాగా పరిచయము. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఈయననే మేము ఎక్కువ బాగా చూసేది. నిర్మల్ మాకు అంత దూరం మాకు పెద్ద ఐడియా లేదు కదా, పోలేదు. ఇక వాళ్ళ ఇంటికి మేము ఆయన ఇక నిర్మల్ అంటేనే భయపడ్డది, ఇంకా వాళ్ళ ఇంటికంటే ఇక మేము ఎక్కడ పోయేంత ఉంటుంది. పోతుంటే పాప చూపించింది, ఇక పలానా అపార్ట్మెంట్లోనే ఉంటాడు, పలానా ప్లాట్, పలానా పోర్షన్ అని పాప చూపించింది ఇల్లు, రోడ్ మ్యాప్ పోతుంటే. సో అంటే మీరు కేసు పెట్టిన తర్వాత ఎట్లాంటి స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు? మీకు ఏమన్నా అంటే కేసు పెట్టిన తర్వాత ఇప్పుడు నాకు ప్రాణాపాయం ఉంది అని చెప్పారు కదా నాతో మీరు, సో ఎట్లా ఉంది? అంటే వాడికి కొందరు బెదిరించారు, చాలా స్ట్రాంగ్గా బెదిరించారు.
బెదిరించారు. ఫ్యూచర్లో కూడా వానితోటి నాకు చాలా థ్రెట్ ఉంటుంది అండి. వానికి ఏంటంటే మాఫియా బ్యాక్గ్రౌండ్ అంటే మిమ్మల్ని బెదిరించారా? ఎవరు బెదిరించారు? బత్తిలో రామప్రసాద్ అతన్ని మీడియేటర్గా పంపించారు. మీడియేటర్గా పంపించిండు అతను. అక్కడ ఏం చెప్పిండంటే కేసు వీగిపోవాలి, మీకు కాంపల్సేషన్ ఇస్తా, విత్డ్రా చేసుకోండి అని అనేసి మా ఎమ్మటే వచ్చేయండు. ఇక సరే మరి నేనైతే చెప్పలేమని పాపకు, నువ్వేం మాట్లాడుతావు మాట్లాడనేసి నేను సైలెంట్గా అది వాయిస్ రికార్డ్ చేసిన అనమాట అతను. మీరు నాకు అదే నాకు వచ్చిన వాయిస్ రికార్డ్ అదే కదా, అదే ఒక్కసారి నేను వినిపిస్తాను. అది అంటే మీరు ఫోన్లో చేసింది కాదు కదా? ఫోన్లో చేసింది కాదు, డైరెక్ట్గా మీ దగ్గరకు వచ్చి మాట్లాడారా? డైరెక్ట్ మా దగ్గరకు వచ్చి మాట్లాడారు. డిస్టర్బెన్స్ ఎక్కువ. ఈ లోపల కూడా మనం మీడికే రావాలని, ట్రయల్స్ అయినా, జర్నల్ విషయన్స్ అయినా, మెడికల్ అయినా, ఇంకేదైనా ఇట్టే రావచ్చు. ఆ మాడితే మన ఊరిచ్చి నీడికి రావాలంటే కొంచెం రిస్క్. సరే అయ్యింది, నష్టం జరిగింది 100%. కాదు, ఎవరు డౌట్ లేదు, ఎవరు కూడా దానికి సపోర్ట్ చేయదు. కాకపోతే మన పరిస్థితులు కదా, నువ్వు కూడా ఎంటర్ అయినాక సర్వీసుల మీద పోవాలి. నీ రిస్కులలో పడి ఏమైతుందంటే ఫాదర్ పేరు తెచ్చినప్పుడల్లా ఇండైరెక్ట్ గా నీవు కూడా వస్తున్నావు. అట్లా రావడం వల్ల నీకు కూడా ఫ్యూచర్ చేస్తాను. అందుకని తప్పు చేసిండు ఆల్రెడీ. కొత్త మాట్లాడేది చెప్తానంటే పిలిపించి మనం దానికి ఏదో ఒకటి చేద్దాం గట్టిగా. ఎందుకంటే ఈయనకు పుంజాలు లేదు, ఈయన ప్రయత్నం ఉద్యోగం చేయాలి, నువ్వు నీ లైఫ్ లీవ్ చేయాలి. అందుకని కొంచెం జాగ్రత్తగా పెద్ద మనిషిని, నేను నా పర్సనల్గా ఏం చెప్పడం, పెద్ద మనుషులు కొంతమంది ఏమన్నారంటే దీన్ని బయటకు రాకుండా మనం చూసి తర్వాత పిలిపించి అన్ని ముంగట వినిపించి ఏం చేయాలన్నా అట్టానే అనుకున్నా. నీకేం జరిగిందో మాకు సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే మనం ఫ్యూచర్లో దీని తర్వాత ఎట్లా లీడ్ చేసుకోవాలనే దాని మీద మనం కాన్సన్ట్రేషన్ చేసి మాట్లాడితే సరిపోతుంది. ఇప్పుడు అడుగుతారు ఏం జరిగిందో, ఎట్లా జరిగిందా, నువ్వు చెప్పాలి, వాస్తవానికి 100% చెప్పాలి. కానీ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని కొంచెం జరగదు నీ చేతనే. ఎందుకంటే ఫాదర్ లైఫ్ ఉండాలి, నువ్వు తమ్ముడు ఉన్నది, నువ్వు కుటుంబం ఉన్నది, మనకెవరు లేరు. ఆయనకి అందరూ సమాజం మీద పరుపున్నది, నేను సరుపున్నది, సమాజం ఉన్నది, ఆ నోది చిత్రత ఉన్నది. అప్పుడు కూడా ఒప్పుని తెప్పించున్నాను. ఈ రిస్కులో పడి మనని ఇబ్బంది పడకుండా కొంచెం అది జాగ్రత్త చెప్పి నువ్వు చేయగలితే బాగుంటుంది. చెప్పు, నువ్వు ఏం చెప్పాను నువ్వే చెప్తావు. నా ఉద్దేశం దీని తర్వాత నువ్వు మళ్ళీ మిర్నాలకు వచ్చే అవకాశం అదే కష్టం ఉండొద్దు అంటే ఏ విధంగా చెప్తే మనం బాగుంటూ ఉంటుందా అది చెప్పేసి అది తప్పును కూడా ఒప్పుగా చేపించే చతురత అతనికి ఉంది. సో నీకు నీ తండ్రి ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నువ్వు చెప్పాలి అని చెప్తున్నాడు. సో విత్డ్రా చేసుకోండి అని చెప్పి చెప్తున్నాడు. జడ్జి ముందుకు పోయే ముందు చెప్పించారు. ఈ మీటింగ్ జరిగిందా అండి? వచ్చి మిమ్మల్ని కలిసారు. వేరే ఎక్కడ ఏ కోర్టుకి అడిగి తిరగొద్దు, ఈ ఇంతటితోటి క్లోజ్ చేసుకుంటే మీకు ఒక 5 లక్షల రూపాయలు కాంపల్సేషన్ ఇస్తాను, నేను ఇప్పిస్తా, వాడితోటి ఇప్పిస్తా. వాడు చేసిన తప్పుకి పాపతోటి చెప్పు దెబ్బలు కొట్టిస్తా వాడిని, ఇంతే. ఇది ఆఫర్ అన్నమాట. కానీ అమౌంట్ మాకొద్దు, ఏమొద్దు, వేరే వాళ్ళకి జరగొద్దు. ఇది జరిగింది. మీరు చెప్పే ఇప్పుడు అతన్ని అక్కడ నేను శత్రుత్వం చేసుకొని నేను థ్రెట్ పెంచుకోలేకపోయినా. నేను ఈయన చెప్పే మాటలు విన్నా. నేను అమ్మ నువ్వు విను, అంతేకాని నీకు జరిగింది వాస్తవం, ఒకటి ఎక్కువ కాకుండా ఒకటి తక్కువ కాకుండా నీకు జరిగిందే మొత్తం చెప్పు. అక్కడ వీళ్ళు ఎవరు చెప్పినా కూడా వినకుండా నీకు జరిగిందే చెప్పమ్మా నువ్వు పోయి అని పాప జరిగింది విషయం వరకే చెప్పింది. వీళ్ళు చెప్పిన మాత్రానికి ఏం చెప్పలేదు. ఇక అక్కడ చేసుకొని వచ్చినాం మేము అదంతే. ఓకే. దీని తర్వాత ఇంకేమైనా ఫేస్ చేశారా మీరు? ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళారు? అంటే చాలామంది ఇతన్ని సపోర్ట్ చేసే దళిత్ లీడర్స్ కూడా చాలా పెద్ద లీడర్స్ ఉన్నారు మన దగ్గర, చాలా మంచి లీడర్స్ కూడా ఉన్నారు కదా. సో వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళారా? ఎవరినైనా అడిగారా? హెల్ప్ అడిగారా? వాళ్ళు ఏమన్నారు? చాలా మంది ఫేస్బుక్ లో అయితే పోస్టులు పెట్టారు, ఎవరైనా సరే తప్పు చేస్తే మేము ఖండిస్తున్నాము, బాధితురాలికి న్యాయం జరగాలి అని చెప్పి చాలా మంది పోస్టులు పెట్టారు. అతన్ని గతంలో అభిమానించే వాళ్ళు కూడా. సో మీకు డైరెక్ట్గా మీరు ఎవరినైనా అడిగారా? హెల్ప్ అడిగారా? హెల్ప్ అంటే నేను అరుణ మేడం గారు బాగా హెల్ప్ చేశారు దీంట్లో, ఈ విషయంలో. ఆమె అరుణ గోగుల మంద మేడం గారు మా దాంట్లో చెప్పిన తర్వాత మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. అంటే ఎవరు పట్టించుకోలేదంటే ఎవరికి చెప్పారు అనేది నేను స్పెసిఫిక్గా రేంజర్ల రాజేష్ కానీ, నెక్స్ట్
మన రేంజర్ల రాజేష్ ఇప్పుడు ఇతనితో కలిసి పనిచేస్తున్నాడు పని చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు కూడా పనిచేస్తున్నారు వాళ్ళు. నేను తెలుసుకున్నది ఏంటంటే రేంజర్ల రాజేష్తో నేను మాట్లాడాను. సో అప్పుడు అతను చెప్పింది, నేను బయటకు వచ్చేసాను ఇప్పుడు, కూటమి గవర్నమెంట్తో ఇతను కలిసి ప్రయాణించడం నాకు ఇష్టం లేక బీజేపీతో ఇతను కలుస్తున్నాడు కాబట్టి నేను బయటకు వచ్చేసాను. ఈ విషయం అతనికి తెలుసు. బాధితురాలి తండ్రి నా దగ్గరకు వచ్చినప్పుడు నేను కూడా అతనికి ఫోన్ చేశాను, ఏంటిది అని చెప్పి అడిగాను. నేను వచ్చిన తర్వాత మాట్లాడతాను అని చెప్పి అతను చెప్పాడు అనేది రేంజర్ల రాజేష్ నాకు చెప్పిన విషయము. సో నా దగ్గర కాల్ రికార్డ్ కూడా ఉంది. ఈ మధ్య అతను బయటకు వచ్చిండంట. ఈ మధ్య బయటకు వస్తే ఆయన కేసు పెట్టకుండా చాలా ప్రయత్నించిండు, పెట్టొద్దని ప్రయత్నించిండు. తర్వాత ఇప్పుడు ఆయనని అంటున్నారంట, నువ్వే దగ్గరుండి నడిపించినావు అని అంటున్నారు. ఆయన కూడా అంటున్నారు చేస్తున్నాను. కానీ రేంజర్ల రాయేష్ కూడా ఫస్ట్ పట్టించుకోలేదని నాకు ఆయన మీద చాలా కోపం ఉంది. చాలా కోపం ఉంది. ఏం చెప్పారు అంటే కేసు పెట్టద్దు కేసు అన్నారా, లేకపోతే అతన్ని సమర్థించారా? అతను సమర్థించలేదు. అతను కూడా జరిగిన వాడు చేసిన ఆకృత్యాలు చెప్పిండు. ఏం చెప్పాడు? వాడు ఇంత ముందు కూడా అమ్మాయిలు ఇట్లా చేస్తాడు, వాడు చేసిండు ఎదవా, వాడు వేరే బాడీ టచింగ్స్ తోటి వాడు తృప్తి పొందుతాడు, వాడు ఇక వేరే ఘోరం అయితే జరిగి ఉండకపోవచ్చు. ఈ కేసు ఇంతటితోటి ఎందుకు, అమ్మాయిది కూడా భవిష్యత్తు ఆగమవుతుంది, బయటకు వస్తుంది కదా పాపది కూడా, ఈ కేసు వద్దు, వాడిని మాత్రాన్ని పిలిచి మాత్రానికి మన బొక్కలు ఇరగదని దాన్ని మనము ఇక కేసు గీసు ఏమొద్దు, జాతి పరువు పోతుంది, నెక్స్ట్ అంబేద్కరిజానికి ఇది ఎఫెక్ట్ వస్తుంది అని అన్నాడు. కానీ అది వాస్తవమా నిజంగా? నాకు ఒక డౌట్. ఇప్పుడు ఒక దళిత లీడరు ఇట్లాంటి కేసులో దొరికితే, లేకపోతే ఒక మైనర్ గర్ల్ ని ఇంత అన్యాయంగా బిహేవ్ చేస్తే, ఇతన్ని ఒక కులంలో నుంచి చూడడము, లేకపోతే ఇతని వల్ల మొత్తం ఒక దళితులకి చెడ్డ పేరు వస్తుంది అనేది కరెక్ట్ కాదు. అవును. అట్లనే ఇతను ఇక్కడ క్వశ్చన్ చేయాల్సింది, ఇతను ఇప్పుడు అంబేద్కర్ వాది ఎట్లయితాడు అనేది క్వశ్చన్ చేయాలి అందరూ, అంబేద్కర్ వాదులు కూడా. ఇది కాదు కదా అంబేద్కర్ చెప్పింది, మైనర్ గర్ల్స్ ని హరాస్ చేయమని చెప్పలేదు కదా అంబేద్కర్. సో నువ్వు ఇట్లా చేసి ఉంటే ప్రూవ్ అయితే అప్పుడు అతను అంబేద్కర్ వాదే కాకుండా పోతాడు. బుద్ధిజంలో కూడా ఇట్లా కాదు కదా, బుద్ధుడు చెప్పింది, బుద్ధుడు బోధనలు ఇది చెప్పలేదు కదా, అప్పుడు ఇతను బుద్ధిస్ట్ కూడా కాకుండా పోతాడు. క్షుద్ర పూజలు నమ్ముతున్నాడు అంటే ఇంకేం బుద్ధిస్టు, ఇంకేం అంబేద్కరిస్టు? అతన్ని ఏ రకంగా సమర్థిస్తారు, ఏ రకంగా అతను వెంట నడుస్తారు నడిచేవాళ్ళు? సో ఒక తండ్రి తన బిడ్డకి జరిగింది అన్యాయము అని చెప్తున్నాడు అంటే, కోర్టు లేదు నీ బిడ్డకి జరిగింది అన్యాయం కాదు, అతను చాలా నీతిమంతుడు అని చెప్పేదాకా ఈ బాధితులు చెప్పింది ఖచ్చితంగా వినాలి. మైనర్ గర్ల్స్ చెప్పేది ఖచ్చితంగా వినాలి, దాన్ని కొట్టిపడేయడానికి వీల్లేదు. సో ఆ కారణంతోనే నేను ఈ తండ్రి వర్షన్ని మీ ముందు పెట్టాను. అలాగే నేను ఇక్కడ అతని వర్షన్ కూడా అతను బహిరంగంగా చెప్పట్లేదు, బట్ ఫేస్బుక్లో అతన్ని ఫాలో అయ్యే ఒక 4,000 మందికి కనిపించేటట్టు పెట్టి అతని ఫేస్బుక్ అకౌంట్ని అతను ప్రైవేట్లో పెట్టుకున్నాడు రీసెంట్గా. ఎప్పుడు దాకా అది పబ్లిక్గా ఉన్నిందండి, మీకు ఐడియా ఉందా? పబ్లిక్ మీ కేసు కాకముందు నుంచి పబ్లిక్లోనే ఉన్నది. కేసు ఫైల్ అయినప్పుడు ప్రైవేట్లో పెట్టిండు, 2 పోస్టులు పెట్టి ప్రైవేట్లో పెట్టిండు. అందులో ఫ్రెండ్ రిక్వెస్ట్లో నుంచి నన్ను తీసేసిండు, దాంట్లో నుంచి నాకు కనబడకుండా చేసుకుంది. సో అతను పెట్టిన పోస్టుల్లో కూడా మొత్తం అతనికి ఏ పొలిటీషియన్స్ పరిచయం ఉన్నారో ఈ కేసు గురించి వివరిస్తూ, నా మీదంతా ఇదొక కుట్ర జరుగుతోంది అని చెప్పి, నేను గతంలో కూడా ఇట్లాంటి కేసులో నన్ను ఇరికిస్తే నేను బయటకు వచ్చాను అని చెప్పి, ఇదంతా ఒక కట్టు కదా అని చెప్పి అతను ఒక సుదీర్ఘమైన పోస్ట్ పెట్టాడు. బట్ ఎప్పుడూ చాలా ఓపెన్గా మాట్లాడే వ్యక్తి పోస్ట్ పెట్టి తన అకౌంట్ని ప్రైవేట్లో పెట్టుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? దీని మీద వచ్చిన పోస్ట్కి మొత్తం తనకు తెలిసిన పొలిటీషియన్స్ని, చంద్రబాబు నాయుడు అండ్ వివేక్ ఎంపీ మినిస్టర్ వివేక్ గారు, వీళ్ళందరితో దిగిన ఫొటోస్ పోస్ట్ చేశాడు. ప్రతి ఒక్క ఫోటో పోస్ట్ చేసి నాకు ఇంతమంది తెలుసు, తేజస్వి యాదవ్ బీహార్ ఎలక్షన్స్లో నేను బిజీగా ఉన్నాను ఇప్పుడు అని కూడా చెప్పాడు. అలాగే నేను కూటమి ప్రభుత్వంతో ప్రయాణం చేశాను అని కూడా చెప్పాడు. కూటమి ప్రభుత్వంతో ఎందుకు ప్రయాణం చేశాను అని కూడా చెప్పాడు. ఇతను చాలా పొలిటికల్ కామెంట్స్ పెడుతూ ఆ కారణాలతో ఇది నా మీద కుట్ర, సో ఇది కోర్టు దీని మీద తేలుస్తుంది, ఫైనల్గా విచారణ జరగాలి, క్లియర్గా విచారణ జరగాలి అనేది కూడా కోరుకున్నాడు. సో
కానీ ఇవి ఎందుకు ప్రైవేట్లో పెట్టాడు అతని పోస్టులు? సో అతని వాయిసే, అతను అబ్స్కాన్లో ఉన్నాడు, ఎక్కడ మీడియాకి ఏమీ చెప్పట్లేదు. అండ్ అతని ఒపీనియన్ కూడా డైరెక్ట్గా పబ్లిక్లో పెట్టకుండా ప్రైవేట్గా పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ అతను కేసు నమోదైన తర్వాత ఇట్లా పోస్టులు పెడుతూ ఉంటే అతని ఫోన్ నెంబర్లు అవైలబుల్గా ఉంటాయి, ట్రాక్ చేయొచ్చు. ఇప్పటిదాకా ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఎందుకు ఇప్పటిదాకా అతని మీద ఎట్లాంటి యాక్షన్ ఏమీ లేకుండా ఎందుకుంది? అతనికి ఉండే పొలిటికల్ కనెక్షన్సే ఈ కేసుని ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయా? ఇటు తెలంగాణలో ఎంత బలం ఉందో ఆంధ్రప్రదేశ్లో కూడా అతనికి అంత బలం ఉంది, నేషనల్ లెవెల్లో కూడా అంత బలం ఉంది. చాలా పెద్ద పెద్ద లీడర్స్తో అతను కలిసి ఉన్న ఫొటోస్ ఉన్నాయి. వీటన్నిటికీ భయపడేమైనా సిస్టము అతన్ని కొంచెం లైట్ తీసుకొని చూస్తోందా? ఈ కేసుని నీరుగార్చాలి అనేమైనా లైట్ తీసుకున్నారా? దీని వెనుక ఇంకెవరైనా ఉన్నారా? ఎందుకంటే బాధితుడు చెప్పింది ఏంటంటే మంత్రి వివేక్ గారు చాలా సపోర్టర్, ఇతను వెనుక ఉండే వ్యక్తి, ఇతనికి బాగా ఆర్థిక సహాయం కూడా చేసే వ్యక్తి అని చెప్పి కూడా చెప్తున్నారు. నాకు ఇక్కడ ఒక డౌట్ అండి, మీరు పాపని రిసీవ్ చేసుకోవడానికి వివేక్ వాళ్ళ ఇంటికి వెళ్ళి రిసీవ్ చేసుకున్నాను అన్నారు కదా. సో వివేక్ మీకు డైరెక్ట్గా తెలుసా? నాకు తెలియదు, ఇతని ద్వారా తెలుసు. అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళే అంత చొరవ ఉందా మీకు? లేదు, నాకు లేదు మేడం. ఇంటి దగ్గర ఇంట్లోకి వెళ్ళి తీసుకున్నా? ఇంటి ఇప్పుడు ఇతను ముంబై వెళ్తున్నాడంట పాపని తీసుకొని. వాళ్ళ పాపని తీసుకొని ముంబై వెళ్తున్నాడంట. డ్రైవరు, మా పాప, ఆయన పాప, ఇతను, నలుగురు వచ్చారు. పాప పిల్లలు ఇద్దరు బయటనే ఉన్నారు, వాళ్ళ పాప మా పాప బయటనే ఉన్నారు. వివేక్ సారు లోపల ఇక అందరితో మీటింగ్ అవుతున్నాడు. వివేక్ సార్ తోటి ఏదో మాట్లాడేది ఉన్నదంట, కలవమన్నాడంట. మరి కలవమంటే నేను వివేక్ సార్ ఇంటికి వస్తున్నా, ఇక్కడ నీకు హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోతా రానన్నాడు. నేను పోయినప్పుడు వివేక్ సార్ని కూడా కల్పించండి. ఇక అప్పుడే నేను ఫస్ట్ టైం వివేక్ సార్ని కలవటం. నేను ఎప్పుడు కూడా కలవలేదు. తర్వాత మీరు ఈ కేసు గురించి కలవడానికి ట్రై చేయలేదా? సరే, మీ ద్వారా పరిచయమైన వ్యక్తి ఇట్లా చేశాడు అని చెప్పి మీకు చెప్పాలనిపించలేదా? చెప్పాలి, ఇక అతను నమ్మిన బంటు కదా వివేక్ సార్ని. ఇక మళ్ళీ వివేక్ సార్ కూడా మరి ఇక కలుద్దాం అనుకున్నా కానీ నాకు ఎక్కడ ట్రై చేసినా కానీ దొరకలేదు. నాకు వేరే వాళ్ళతోటి ఫోన్ చేయించిన, సార్ బిజీలో ఉన్నారని ఒక వారం వరకు కుదరదని చెప్పారు వేరే వాళ్ళకి చేస్తే. నా దగ్గర ఆయన ఫోన్ నంబర్ ఉంది, దిగంబర్ కాంబ్లేది. ఒకసారి కాల్ చేద్దాం. చేయండి. The number you're calling is out of network coverage area. Please try later. మీరు కాల్ ఇలాగే వస్తుందా ఇప్పుడు ఎవరు చేసినా? అంతే వస్తుంది మేడం. ఇంకేదైనా నంబర్ ఉందా? అదొకటే ఉన్నది. సో మీరు ఏం కోరుకుంటున్నారండి ఇప్పుడు ఫైనల్గా? అతను అరెస్ట్ చేయాలి మేడం తక్షణమే. మాకు ఆయనతోటి చాలా థ్రెట్ ఉన్నది. ఆయన మాటికి కూడా పోస్టులలో కూడా నాకు ఇంత పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది, అక్కడ ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు తోటి ఉన్నది, నాకు ఇక్కడ మంత్రి వివేక్ తోటి బాగా సన్నిహిత్యం ఉన్నది అని అంటున్నాడు. కొంచెం వివేక్ సార్ కూడా చొరవ తీసుకొని దీని గురించి నాకు ఎటువంటి అపాయం జరగకుండా, మా కుటుంబానికి ఎటువంటి అపాయం జరగకుండా వాడికి చేసిన నేరానికి శిక్ష పడాలి మేడం. మేము ఆల్రెడీ ఫ్యామిలీ పరంగా చాలా ట్రబుల్లో ఉన్నాము. ఇంకా ట్రబుల్లో ఈ జరిగిన కాడ నుంచి కూడా మేము చాలా దిగజారిపోయినాము, బాగా చాలా కుంగుబాటులో ఉన్నాము మేము. ఒకసారి మా హెల్త్ కూడా, పాపది ఇది జరిగిన తర్వాత కూడా 2-3 సార్లు పాపని హాస్పిటల్ అడ్మిట్ చేయించిన నేను. బాగా డీల్ అయిపోయింది. ఒకసారి నేను వివేక్ గారికి కూడా కాల్ చేస్తాను, ఒకసారి లిఫ్ట్ చేస్తారేమో చూద్దాము. ఇది ఆయనకి తెలుసో లేదో కనుక్కుందాం. హలో హలో సార్, నమస్తే. నా పేరు తులసి చందు అండి. గతంలో వెలుగులో చేశాను మీ దగ్గర, జర్నలిస్ట్ని. ఏం లేదు, ఇక్కడికి ఈ దిగంబర్ కాంబ్లే బాధితుడు వచ్చాడు సార్ నా దగ్గరికి ఇంటర్వ్యూ ఇవ్వడానికి. సో అతను మీ అనుచరుడు, మీరు సపోర్ట్ చేసే వ్యక్తి అని చెప్పారు. సో మీ ఫోన్ కూడా నేను ఇప్పుడు రికార్డింగ్లో పెట్టి మాట్లాడుతున్నాను. సో మీ వర్షన్ ఏంటి? ఆ కేసు మీ దగ్గర ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. మీరిద్దరు చాలా వేదికల మీద ఉండడము, మీరు కొంచెం క్లోజ్ అసోసియేషన్ అని చెప్పి నేను కూడా విన్నాను. సో మీ వర్షన్ ఏంటి? నాకు యాక్చువల్లీ నాకు పొలిటికల్ లీడర్ గా చాలా మంది వస్తుంటారు, చాలా మంది ఇష్యూ కాజ్ కోసం వస్తుంటారు, అందరు కూడా పని చేస్తుంటారు. సో ఈ వ్యక్తిగతంగా ఏదైతే ఇష్యూ
ఉన్నాయో సోషల్ మీడియాలో వచ్చింది, పోలీస్ కేసెస్ అని. పోక్సో నమోదైంది సార్. 1 minute. నాకు దాంతో ఏం సంబంధం లేదు. ఆయన కూడా ఎప్పుడు నాతోని ఏ సమస్య గురించి మాట్లాడలేదు. నాకు ఈ సమస్య గురించి అయితే అసలే నేను వారితో మాట్లాడలేదు. సో నాకేం సంబంధం లేదు దాని గురించి. నేను ఎవరికి ఆ ఇష్యూ పైన ఎవరికి నేను ఫోన్ కూడా చేయలేదు. అదే సార్. ఓకే, అక్కడ ఉండేది మైనర్ గర్ల్ సార్, పోక్సో కేసు ఉండొచ్చమ్మా. ఐ రెస్పాన్సిబుల్, మీరు రెస్పాన్సిబుల్ అని అనట్లేదు, బట్ ఇలాంటి అంటే మీరు ఒక మినిస్టర్ గా ఇలాంటి కేసుల్లో మీ వర్షన్ ఏంటి? ఇటువైపు ఒక దళిత్ గర్ల్, అతను ఒక దళిత్ లీడరు, అంటే అంబేద్కరిజాన్ని చాలా పెద్ద ఎత్తున చెప్పే పర్సనల్ ఇష్యూస్ లో మనకి ఏమి, నాకు ఐ డోంట్ నో ద గర్ల్స్ వర్షన్, ఐ డోంట్ నో దట్ కామ్లేజ్ వర్షన్. నేను ఎట్లా కమెంట్ చేయాలి? నాకు వర్షన్ ఎవరైనా వచ్చి నాకు చెప్తే నాకు తెలుస్తుంది, ఐ కెన్ కమెంట్. వీళ్ళు చెప్పలేదు, వాళ్ళు చెప్పలేదు. మిమ్మల్ని కలవడానికి ట్రై చేశారంటే ఇతను మీ దగ్గర చెప్పారు. అందుకే నేను ఇప్పుడు ఓకే నా దగ్గర నంబర్ ఉంది, నేను నాకు ఎవరు కాంటాక్ట్ చేయలేదు. నేను ఇప్పుడు జూబ్లీస్ ఎలక్షన్ లో బిజీ ఉన్నా. I will not like to divert my mind or attention on anything. If there is a genuine case, police should investigate and take care of the issue. I will not be able to do anything in this case. If the genuinity is there, police should take care. అర్థమైందా? సో ఇప్పుడు నేను ఎలక్షన్ లో బిజీ ఉన్నాను. సో ఐఎమ్ నాట్ ఈవెన్ స్టేయింగ్. అంటే మీకు మీరు ఇది విన్నారైతే? నేను బయట ఏదైతే వ్యక్తులు మాట్లాడుకుంటారో చాలా మంది ఫోన్ చేసి సార్ ఇట్లా అయిందని చెప్పినారని చెప్పినారు. సో అంటే మీకేమీ ఆశ్చర్యం కలగలేదా సార్? అంటే మామూలుగా మీరు మినిస్టర్ అనేది పక్కన పెట్టేసేయండి, ఒక ఫాదర్గా, ఒక హ్యూమన్గా, ఒక మైనర్ గర్ల్ మీద ఇంత పెద్ద అతను ఇట్లా చేశాడు అంటే మీకు ఒక రియాక్షన్ ఉంటుంది కదా, ఫస్ట్ రియాక్షన్. ఏంటమ్మా, వాట్ ఆర్ యూ ట్రైయింగ్ టు టేక్ అవుట్? నాకు అర్థమైతలేదు. నేను ఐఎమ్ నాట్ కనెక్టెడ్ విత్ దట్ ఇష్యూ, ఐఎమ్ నాట్ కనెక్టెడ్ విత్ ఎనీథింగ్. యు ఆర్ అన్నెసెసరీలీ క్రియేటింగ్ అ సిచ్యువేషన్ where you want to corner me. No sir. How am I concerned? నేను ఐఎమ్ నాట్ కన్సర్న్డ్. ఆయనతో ఈ ఇష్యూ పైన కన్సర్న్ లేదు. వీళ్ళు నాకు ఎప్పుడు అప్రోచ్ కాలేదు. నాకేం తెలియనప్పుడు హౌ కెన్ ఐ మేక్ ఎనీ కమెంట్? మేబీ సోషల్ మీడియాలో వస్తుంది, పేపర్ లో వస్తుంది. డెఫినెట్లీ ఎవరైనా వెంటే అందరికి బాధ కలుగుతుంది. సో పోలీస్ ఇస్ దేర్ టు టేక్ దట్. హూ am I? I am nobody. Let the police take necessary action. They will investigate and they will say who is right and they will take action. అదే సార్, పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేయాలి అంటే ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద లేకపోతే సరే. నేను ఎక్కడన్నా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఇంటర్ఫియర్ చేస్తే I don't even know what is the issue except hearing what others speak. So it is better for such issues which are personal should be taken care by the police. Because we are no one to judge it. ఇప్పుడు మొన్న కూడా అట్లనే అయింది. లక్ష్మణ్ కుమార్ గారు నా మీద అన్నెసరీ నాకు ఏం వాస్తా లేదు దాంట్లో, ఆ ఇష్యూలో. నాకు అన్వాంటెడ్ అన్నెసెసరీ అలిగేషన్స్ నా పైన. అంటే ఇది ఏమి అలిగేషన్ ఏమీ కాదు సార్, యాక్చువల్ గా అలిగేషన్ ఏమి కాదు మీ మీద. ఇప్పుడు నేను కూడా నేనేమి అలిగేషన్ కూడా చేయట్లేదు. ఇప్పుడు ఒక దళిత్ లీడరు మీద మీరిద్దరు వేదికలు పంచుకున్న ఒక లీడర్ మీద, ఒక సాటి వ్యక్తి మీద ఒక అలిగేషన్ వచ్చినప్పుడు when an issue was there, so many people were involved, not only him, there were so many people involved. దాని కోసము I cannot be responsible for his personal actions, no? ఓకే సార్. సో మీరు అంటే క్లియర్ కట్ గా మీకు ఈ కేసుకి ఏమీ సంబంధం లేదు, మీరేమి ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదని చెప్తున్నారు. చేయను కూడా, because this is not a case for me to interfere anywhere. What is correct, what is wrong, the police is the right platform to decide.
ఓకే సార్, ప్లీజ్ సపోర్ట్ బాధితురాలకి. ఒకవేళ అవసరమైతే వాళ్ళు ఒకవేళ మిమ్మల్ని కలిస్తే the best Yeah. way to do is, I am not interfering, I am not telling anything to anybody. Whatever is there, police should definitely investigate and take proper action. ఓకే Okay? ఓకే సార్, థ్యాంక్ యూ. అదండి. సో అతను అంటే ఇక్కడ ఏంటంటే అతను అట్లాంటిది జరుగుంటే ఖచ్చితంగా నేను ఖండిస్తున్నాను, ఇట్లాంటిది జరగడానికి వీల్లేదు, నేను ఇది ఊహించలేదు, ఇట్లాంటి ఆన్సర్ నేను ఎక్స్పెక్ట్ చేశాను, బట్ నాకేం తెలీదు, నాకేం సంబంధం లేదు అనేలాగా మాట్లాడుతున్నారు. అలాగే నేనేమి ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదని కూడా చెప్తున్నారు. సో మీరేం కోరుకుంటున్నారు? అండ్ నాకు కావాల్సింది, మీరు ఇప్పుడు ఇది చెప్తున్నారండి, కానీ మీరు కూడా స్ట్రాంగ్గా నిలబడగలుగుతారా? నిజంగా పాపకి అన్యాయం జరుగుంటే దాన్ని చివరి దాకా ఫైట్ చేసే అంత స్ట్రెంగ్త్ మీకుందా? ఎట్లాంటి ఒత్తిళ్ళకి లొంగకుండా దీన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు? ఎందుకంటే అతను దిగంబర్ కాంబ్లే పెట్టిన పోస్టుల్లో నన్ను ఎవరైతే నా మీద ఏదైనా స్టోరీలు చేసినా, ఏమన్నా మాట్లాడినా నేను వాళ్ళ మీద కేసులు పెడతాను అని చెప్పి లిటరల్గా థ్రెటన్ చేస్తూ ఎవరు అతని మీద ఏమీ మాట్లాడకుండా ముందస్తుగానే బెదిరించిన పోస్టులు ఉన్నాయి అవి. సో ఇక్కడ నేను కొంతమందితో మాట్లాడినప్పుడు అతను ఏమైనా చేయించగలడు, రేపొద్దున నేనే తులసితో కూడా ఇట్లా చెప్పించాను అని, లేకపోతే బాధితులతో నేను ఇలా చెప్పించాను అనో, మొత్తం తిమ్మిని బొమ్మిని చేయగలుగుతాడు, అంత సమర్థుడు అనే వర్షను నాకు వచ్చింది. సో మిమ్మల్ని ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అప్పుడు నాలాగా ఈ స్టోరీలు జనం ముందు పెట్టాలి అనుకున్న వాళ్ళ మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు పడవు అనే గ్యారంటీ లేదు. సో మీరు అంత స్ట్రాంగ్గా నిలబడగలుగుతారా? ఎందుకంటే ఇది నేను పోస్ట్ చేయాలి, అందరి ముందు పెట్టాలి అంటే కూడా ఇది చాలా ఇంపార్టెంట్. నాకు ఫేస్బుక్లలో కూడా మీరు చెప్పినవి నాకు వేరే వాళ్ళు కూడా పంపించారు, చూసిన మేడం నేను. ఏమని? ఇతను పెట్టినవి చూసిన తర్వాత నాకు అతనికి ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఆయన చెప్పుకునే వర్షను, ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు నాకు గట్టి సపోర్ట్ ఉన్నది, తెలంగాణలో ఎంపీ వివేక్ సార్ సపోర్ట్ బాగా ఉన్నది అని చెప్పుకుంటున్నాడు. వీళ్ళిద్దరూ కరెక్ట్ న్యాయం చేయాలి. నేను 100% మాత్రానికి వాళ్ళు ఒకవేళ నన్ను ఏదైనా చేయాలనుకున్నా కూడా ఒకవేళ వాళ్ళు చేస్తారు అని నమ్మను. ఆయన చెప్పుకోవడం విధానం మాత్రం అట్లా ఉన్నది. ఎవరైనా పాపకు జరిగినప్పుడు న్యాయం కావాలని కోరుకుంటారు. ఆయన చెప్పుకొని బెదిరించే రకంగా ఉన్నాడు, మమ్మల్ని బెదిరిస్తున్నాడు. కానీ మాకు వీళ్ళు మాత్రం బాగా గట్టిగా సపోర్ట్ ఇవ్వాలి, న్యాయం చేయాలి ఫస్ట్. నేను మాత్రానికి వాళ్ళు ఒకవేళ వివేక్ సార్ కానీ వాళ్ళు ఒకవేళ వాడు అనుకున్నట్టు వీళ్ళు వాడికి సపోర్ట్ ఇస్తున్నా కూడా, నా ప్రాణాలు పోయినా కూడా నేను మాత్రానికి ఎటు మాత్రం తగ్గేది లేదు. ఇందులో వేరే పిల్లలకు జరగకుండా ఉంటుంది, దీంట్లో మాత్రం అసలు తగ్గను అసలు. దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితులలో ఆల్రెడీ బెదిరింపులు వచ్చినాయి, కొన్ని పక్కన పెట్టేసి ముందుకు సాగుతూనే ఉన్నాను. మీరు ఏం కోరుకుంటున్నారు? వెంటనే అరెస్ట్ చేసి ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయాలని, అరెస్ట్ చేసి ఇమీడియట్లీ. ఇప్పటికి చాలా రోజులు అవుతుంది. ఇప్పటికి మాకు ఎటు నుంచి వాడు బయట ఉన్నా కొద్దీ మాకు ఎటు నుంచి ఎటు ఏ అపాయం ఉంచుకొస్తారన్న భయంతో ఉన్నాం తప్ప మేము ఫ్రీగా ఏం లేము. చాలా అంటే నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కూడా ఈ విషయాన్ని, మీకు ఒక థ్రెట్ ఉంది అనే విషయాన్ని కూడా మీరు పోలీసుల దృష్టికి తీసుకెళ్ళండి. మీరు సెక్యూరిటీ కూడా అడగండి. సో అతన్ని అరెస్ట్ చేయకుండా బయట ఉన్నంత కాలము మీరు అన్నట్టు మీకు ఖచ్చితంగా థ్రెట్ ఉంది అన్నప్పుడు మీరు ఫ్రీగా ఉండలేరు, ఫ్యామిలీ కూడా ఫ్రీగా ఉండలేదు. కాబట్టి ఫస్ట్ మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పండి. సో ఏం జరుగుతుందో చూద్దాము. సో అతన్ని ఎంతకాలానికి అరెస్ట్ చేస్తారు అనేది చూద్దాము. పాపకైతే న్యాయం జరగాలి. దీంట్లో ఖచ్చితంగా అతను తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష పడాలి. అట్లా పడ్డప్పుడే ఈ సమన్యాయానికి ఒక అర్థం ఉంటుంది అనేది మనము ఖచ్చితంగా కోరుకోవాలి. సో అంతకు మించి నేను చెప్పడానికి నాకు మాటలు రావట్లేదండి. సో ఏం ఇప్పుడు ఇన్ని రోజులైన తర్వాత ఒక వ్యక్తి అబ్స్కాండ్ అయిపోతే అతనేమి ఎక్కడో వేరే దేశానికి పారిపోలేదు కదా, ఎక్కడ లొకేషన్కి అందుబాటులో లేకుండా పోలేదు. అతనికి తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు, సిస్టంలో ఉన్నారు. ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేసి చర్యలు తీసుకున్నప్పుడే అధికారంలో ఉండే వాళ్ళ నిజాయితీ కూడా ప్రజలు తెలుసుకుంటారు. సో ఈ ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను. సో తప్పకుండా ఎట్లాంటి ఇన్ఫ్లుయెన్స్కి లొంగకుండా ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయాలి. మీరు ఏమన్నా చెప్తారా లాస్ట్లో? మేడం, కొందరు మా దాంట్లోనే నాకు సపోర్ట్ ఇవ్వకపోయినా బాధ లేదు,
ఆయనను ఏదో బ్లేమ్ చేయడానికి నా కూతుర్ని నేను బయట పడేసుకునే రకాన్ని కాదు నేను. నా కూతురిని భవిష్యత్తు నేనెందుకు ఆగం చేసుకుంటాను నేను. కొందరు అంటున్నారు ఆయనను నేను ఆగం చేసేసి నేను ఆయన అంత లీడర్ని అయితే నేను కాలేవు నేను ఎప్పటికీ. నేను వాళ్ళ అభిమానులు లెక్క ఉన్నవాడిని తప్ప నా కూతుర్ని నేను వేసుకుని నేను ఏదో లబ్ధి పొందుతాను లేదు. ఈ కేసు అయిన కాడ నుంచి కూడా నేను చాలా ట్రబుల్స్ ఫేస్ చేస్తున్నా. మా పాపను కూడా కాలేజీకి పంపించుకునే సిచ్యువేషన్లో లేకుండా ఉన్నా. దయచేసి వేరే వాళ్ళు కూడా మీ ఇంట్లో పరిస్థితి మీకు ఇట్లా వస్తే మీకు నా బాధ ఏంటో తెలుస్తుంది. కానీ దయచేసి కూడా నేను ఆయన మీద బ్లేమ్ చేయడానికి నా పాపను నేను చేసుకునే రకం కాదు. నేను చాలా అనుభవిస్తున్నాం. దయచేసి కూడా మీరు ఎవరు కూడా మతానికి కులానికి అంటగట్టవద్దు. అంటే మీరు ఒక మాట అన్నారండి, పాపని కాలేజీకి పంపించడానికి భయపడుతున్నాను అని చెప్పి. దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ పాప చదువు మాన్పించడము ఇలాంటి డెసిషన్స్ అయితే అస్సలు తీసుకోవద్దండి. ఎందుకంటే ఇదొక చాలా చిన్న సంఘటన పాపకు జరిగింది. అంటే ఆమె దీన్ని సీరియస్గా మైండ్లోకి తీసుకొని ఒక ట్రోమాలోకి వెళ్ళిపోయే సంఘటన కాదు అని చెప్పి మీరు కౌన్సిలింగ్ ఇవ్వాలి ఒక ఫాదర్గా. సో తనకి ఎట్లాంటి సపోర్ట్ కావాలో సిస్టమ్ నుంచి అట్లాంటి సపోర్టు, ప్రాపర్ కౌన్సిలింగ్ ఇప్పించడము, ఆమె చదువు మీద ఫోకస్ పెట్టడానికి ఒక ఫాదర్గా మీరేం చేయాలో అటువైపు పాపను లీడ్ చేయాలి. కానీ పాప ముందు ఇవి డిస్కస్ చేయడము, ఈ కేసు గురించి మళ్ళీ ఆమెని అడగడము, ఇట్లాంటి వాటికి దూరంగా ఉండండి. అండ్ మీడియాకి దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా పాపని ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకెళ్ళకుండా, ఏ రకంగానూ పాప ఫోటోలు ఎక్కడ షేర్ చేయకుండా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీరు తీసుకుంటున్నారు. వాటిని కొనసాగించండి. బట్ చదువు మాత్రము ఎట్టి పరిస్థితుల్లోనూ డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోవాలండి. ఓకే మేడం. సో అది మీరు అంతేగాని భయపడి కాలేజీకి పంపించకుండా ఉండకండి. మీరు పోలీస్ ప్రొటెక్షన్ తీసుకోండి మీకు, మీ ఫ్యామిలీకి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.